అక్కడ నుంచి అంటే ఎలా చెప్పండి, మీరు ఇక్కడికి వచ్చి కూర్చోవాలి. ఓకే. ఐ రిక్వెస్ట్, ఇప్పటి వరకు చాలా రిలాక్స్ అయ్యారు కదా, ఇప్పుడు వచ్చిన పని చేద్దాం, మనం ఈవెంట్ని స్టార్ట్ చేద్దాం మనం. సో అందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. నెమ్మదిగా స్లో మోషన్లో వచ్చి కూర్చుంటున్నారు వాళ్ళు. బయట వర్షం స్టార్ట్ అయిందా? ఓకే, కూర్చోండి ప్రశాంతంగా. ఇప్పుడు ఇక్కడ వర్షం కురిపిద్దాము, కంటెంట్తో, టీజర్తో, పాటలతో, ట్రైలర్తో వర్షం కురిపిద్దాం లోపల. సో ఎస్, యావరేజ్ స్టూడెంట్ నాని ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన వారందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అండ్ అఫ్ కోర్స్ ఆయన షైన్ ఎక్కువగా వస్తూ ఉంటుందన్నమాట ఆయన దగ్గర నుంచి, పవన్ గారి దగ్గర నుంచి. ప్రొడ్యూసర్ షైన్ వచ్చింది, డైరెక్టర్ షైన్ వచ్చింది, అండ్ యాక్టర్ షైన్ కూడా వస్తుందన్నమాట, హీరోగా కూడా మారడం జరిగింది. సో తన స్వీయ దర్శకత్వంలో, తన ఏమన్నా స్వీయ యాక్టింగ్ అనగలుగుతామా మనం? అనొచ్చా? అదొక కొత్త వర్డ్ని ఏమైనా సృష్టిద్దామా నిలదీసి ఫైలాగా? సో అలా తను ప్రొడ్యూస్ చేసి ఈ చిత్రాన్ని మన ముందు తీసుకొస్తున్నారని చెప్పాలి. డెఫినెట్గా తనైతే యావరేజ్ స్టూడెంట్ కాదు, ఎందుకంటే ఒక సినిమాతో ఆల్రెడీ ప్రూవ్ చేసుకోవడం జరిగింది. షైన్ అని ఎందుకన్నానంటే తన ప్రీవియస్ ఫిల్మ్ మెరిసే కాబట్టి. సో అలా తను అక్కడ దర్శకుడిగా మెరవడం జరిగింది. కానీ ఇప్పుడు మరింత షైన్తో ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, యాక్టర్గా మారి యావరేజ్ స్టూడెంట్ నాని అన్న చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్నారు. ఆగస్ట్ 2న ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి. సో పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం మన ముందుకు వస్తుందన్నమాట. సో డెఫినెట్గా ఆ పేరు అడవగానే Q&Aలో అడిగినట్టున్నారు కదా, అలా ఎలా అండి, ఎలా పట్టుకున్నారండి వాళ్ళని అని. మంచి కంటెంట్ ఉంటే డెఫినెట్గా పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎవరినకాల పరిగెత్తాల్సిన అవసరం లేదు. సో మనల్ని అప్రోచ్ అవుతూ ఉంటారనమాట. అలా ఒక మంచి కంటెంట్తో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. అఫ్ కోర్స్ ఈ చిత్రం గురించి మనకి ఎలా తెలిసింది అంటే కార్తీక్ సాంగ్స్తో అని చెప్పాలి. సో కార్తీక్ దీనికి మ్యూజిక్ అందించడం జరిగింది. సో సారా సారా సాంగ్ నాకు చాలా చాలా నచ్చేసింది. సో అంతేకాకుండా ఏమైంది ఆ సాంగ్ కూడా చాలా, ఏమైందే మనసా అన్న సాంగ్ వస్తుంది, కృష్ణవేణి గారు దానికి లిరిక్స్ అందించడం జరిగింది. సో ఆ సాంగ్ కూడా బ్యూటిఫుల్గా ఉంది అని చెప్పాలి, అండ్ చాలా చాలా మంచి వ్యూస్తో ముందుకెళ్తూ ఉంది అని చెప్పాలి. సో ఇంకా ఈ కథకి తనే హీరోగా ఎందుకు చేశారంటే, ఈ కథే హీరో కాబట్టి ఈ కథకి హీరో చేయడం జరిగింది. తను రాసుకున్నప్పుడే మన ఇంట్లో అబ్బాయి, మన పక్కింటి అబ్బాయి అని ఎలా అయితే ఉండిందో ఆ కథలో, సో అలా ఉన్నది కాబట్టి తనలో ఉన్న యాక్టర్ని కూడా ఈ చిత్రం ద్వారా మనందరి ముందుకి తెలుగు చలనచిత్రసీమలో అడుగు పెట్టేలా చేశారని చెప్పాలి. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్టైన్మెంట్స్ LLP బ్యానర్లో పవన్ కుమార్ గారి ప్రొడ్యూసర్లో, యాక్టర్గా మొత్తం ఒకటేసారి చెప్పాను నేను, ఆర్డర్ మామూలుగా అయితే హీరోది వేరే తీసుకుంటూ ఉంటాం. సో 3 పాత్రలు పోషించగా, సో కార్తీక్ గారి సంగీత సారథ్యంలో స్నేహ అండ్ సాహిబా నటించిన చిత్రం. ఎట్ ద సేమ్ టైం కుల గురువులు అంటాం కదా, అలా మా యాంకరింగ్కి కులం గురువులైన ఝాన్సీ గారు. సో అలా డెఫినెట్గా సుమక్కని, ఝాన్సక్కని, బానక్కని మనం చెప్తూ ఉంటాము. సో అలా తన యాక్టింగ్లో అఫ్ కోర్స్ నాకు యాంకర్గా ఎంత ఇన్స్పిరేషన్ ఆవిడ ఇస్తూ ఉంటారో, యాక్టర్గా కూడా అంతే అనమాట. సో తను ఏ క్యారెక్టర్ చేసినా తనదైన ఒక శైలి, తనదైన ఒక స్టైల్ ఉంటుంది. డెఫినెట్గా తను వేదిక మీద వేరే యాంకర్లు చెప్తున్న పాత్రలో నటించినా, లేకపోతే వేదిక మీద వేరే సినిమాని ప్రమోట్ చేస్తున్నా, డెఫినెట్గా ఝాన్సీ గారితో ఒక స్టైల్ ఉంటుందన్నమాట. అందుకనే మేమందరం ఫ్యాన్స్ ఆవిడికి. సో తను అండ్ అలాగే మరొక వర్సిటైల్ యాక్టర్ ఎవరంటే రాజీవ్ కనకాల గారు, వారు కూడా ఈ చిత్రంలో కనిపించడం జరుగుతుంది మనకి. సో తను నటించిన చిత్రమే యావరేజ్ స్టూడెంట్ నాని. సో 2 ఆగస్ట్కి మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేసింది. సో ఇవాళ దానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటున్నాం అనమాట. సో అంటే ఇవాళ కంటెంట్ అంతా ఒకేసారి చూసేయడానికి అవకాశం దొరుకుతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటేనే అది ఉపయోగం అనమాట. టీజర్ మనం చూసాం, ఎప్పుడు రిలీజ్ అవుతుందో, రిలీజ్ అయ్యాక చూస్తాం, దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత సాంగ్ వస్తూ ఉంటుంది. బట్ ఈ ఈవెంట్లో మనం మొత్తం అన్నిటినీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. సో మరి ఆలస్యం చేయకుండా ఫస్ట్ మనల్ని పలకరించి, ఫస్ట్ ఈ సినిమాలో ఏదో ఉంది అని ఆడియన్స్తో అనిపించిన టీజర్ని ఇప్పుడు మనం చూసేద్దాం. సో ప్లే ద టీజర్. You failed my character test. నా థైస్ మరి అంత హాట్గా ఉంటే చూడకుండా ఉండడానికి నేనేమైనా ఏకలవ్యున్నానా? నీ రిజల్ట్స్ వచ్చాము చూడు. ఈ ఎగ్జామ్ ఎంతమంది రాసిండారు? మరి ఎంత పెద్ద ర్యాంక్ వచ్చిందా? ఎవరి ఫ్యాన్ నువ్వు? పవన్ కళ్యాణ్, మహేష్ బాబా? నాకు కృతి శెట్టి అంటే ఇంట్రెస్ట్. మన ఆర్డర్ అయినా మనం ట్రై చేసే అమ్మాయి ఎక్స్ట్రా అనుకుంటారా? నాకు తెలిసిన ఎంత బుద్ధిమంతుడు.
పేరెంట్ నానేశారు. బయటికి వచ్చానంటే కూకట్పల్లి నాని. నా బ్యాండ్ ఆల్సో నా బ్యాండ్. ఏంటి ఝాన్సీ గారు ఇది అంత ఏకలవ్యుల్లా కనిపిస్తున్నారు మీకు, కానీ చూసారా కాదన్నమాట, లోపల ఉన్న శ్రీకృష్ణుడు కనిపించారు నాకైతే. ఇంటర్వ్యూలో పవన్ అని ఒక హీరో నాకు చెప్పడం ఏంటంటే అన్నిటికంటే కష్టమైంది ఏంటి సినిమా చేసేటప్పుడు అంటే రొమాన్స్ అని చెప్పారు, కానీ అది ఎక్కడ కష్టంగా అనిపించట్లేదే టీజర్ చూస్తూ ఉంటేమన్నమాట. బట్ ఎస్, సో మరి ఇప్పుడు దీనికి సంబంధించిన పాటలు మనం విందాం, అది కూడా బ్యాక్ టు బ్యాక్ ప్లే అవ్వడం జరుగుతుంది. కార్తీక్ రెడీయా వినడానికి? మీరు చేసిన పాటలు ఆల్రెడీ వ్యూస్తో ముందుకు దూసుకెళ్తున్న పాటలు ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మనం వినేద్దాం అనమాట. సో ప్లే ద సాంగ్స్. ఇమీడియట్లీ స్నేహ చాలా ఎక్సైట్ అయ్యారు. ఓ సాంగ్స్ సరికొత్తగా చూపేదే నీ నడకల వెనకే నా అడుగులు కదిలే తొలిసారిగా చూస్తున్నానా నిన్నటి ఆలిందే తప్పుగా అనుకున్నాను తక్కువగా చూశాను మది కమ్మిన ఏవో మసకని ఈ స్నేహంలో నేడే నీ జాడలు తెలిసేదే ఆ జాడలలో కనుగొన్నానంటే నేనే ఏమైందో మనసే మార్చెను తన వరసే నా కనులకు నిన్నే సరికొత్తగా చూపేదే నీ నడకల వెనకే నా అడుగులు కదిలే తొలిసారిగా చూస్తున్నానా నిన్నటి సుందర సలిత హృదయ నవోదిత కువలయ శోభిత మృదురమణి మధుర మనోహర ప్రణయ సుధారస వికసిత కుసుమ పరాగజరి సుమనస శశిముఖ సుగసులావణిక విడియ పుయవనిక మృగనయని వికసిత
విసిరే వయసే తెలిపే బిల 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 బిలలాడే పెళ్ళాడును పసికునే పసు తెలిసిన నీ వల్లే ఉరికిపోయే చలిచెమటల చిక్కుకున్న కని పెట్టుకున్న తడి హత్తుకున్న తెగ రాజుకొని రగిలిపోతూ మిగిలున్నా కనుబొమ్మల కాటు వేసి కసి ఘాటు రేపి వెనుకామున్నది మత్తు మందు జల్లే నిరజాలే రాలే పువ్వే మళ్ళీ పూస్తానన్నదే ముందు వెనకాలే బళ్ళంతాళలేవే చిల్లుల్లోనే కళ్ళే ముందే మూగే సరదా పడితే గుల్లే లక్షల్లోనే పలికే నీదరికొచ్చే సరికే సరాసరి వేవలికే మాటిగిది మామూలే ఎనకెనకే బేజారే నిన్ను వదిలిపోవే నీ సరికెవడే అల్లెగసిన కసితలపే కబురం పెను పెనుగాలే చెమటిక తను బనుబొమ్మే నీ వెంటొచ్చే చేరా మనసే కలిసే తీరా చిరు కంచెలన్నీ మటుమాయమే రుచి పవనాలన్నీ ఇక చేరువే మలుపు నరుతువాయే మధు తనువుల వశమాయే సారా సారా లవ్లీ తారా నువ్వు నేను వేరా సమయం సందేహంలో ఆగిందేమో చూస్తుంటే సరిగా సాగే తీరలేదంటూ తనుగా ఏకాంతంలో తోసిందేమో నీ వింటే ఎంత పను విడిగా ఉంటూ ఉన్న ఏకం కాలాలి పని కనకే కలిసినానని నిమిషం నీరవుతున్న ఇష్టం ఇంకా పెంచింది మాట మాటకు స్పందిస్తున్నా భావాలే అందిస్తున్నా దూరాలే ఖండిస్తున్నా నీ గారానా చేస్తున్నా మౌనాన్ని చంపేస్తున్నా మాధ్యాన్ని తుంచేస్తున్నా ఏదేమైనా సారా సారా లవ్లీ తారా నువ్వు నేను వేరా
సో బ్యూటిఫుల్. ఒక్క నిమిషం, ట్రైలర్ ఉందమ్మా. ఎంతసేపు వాళ్ళు వచ్చిన పని చేద్దామని ఇది లిఫ్ట్ చేస్తే సరిపోతుంది, హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చాను కదా, ఇంకాసేపు ఉంది టైం మీకు. సో ఎస్, బ్యూటిఫుల్ సాంగ్స్ అనమాట. మెలోడీస్ అయితే డెఫినెట్గా కార్తిక్ చాలా బాగా. మెరిసే మెరిసేకి కూడా యూ వర్క్ విత్ సేమ్ యూనో, అప్పుడు డైరెక్టర్గా, ఇప్పుడు తనకే మ్యూజిక్ చేయాల్సి వచ్చింది. డెఫినెట్గా నేను కనుక్కుంటా, వచ్చిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మీకు, ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చన్స్లా కాకుండా ఈ సినిమాకి రిలేటెడ్. సో అడుగుదాం పైకి వచ్చిన తర్వాత. బట్ యా, ఇప్పుడు కార్తిక్లో ఉన్న మాస్ కూడా బయటకు వచ్చిండింది. డెఫినెట్గా మనం చూసాం, తను ఇప్పటివరకు 10 ఫిలిమ్స్ చేయడం జరిగిందనమాట. బట్ ఎస్, మెరిసే మెరిసే మంచి మ్యూజిక్ ఇచ్చారు మీరు, దానికి మంచి అప్రిసియేషన్ వచ్చింది, దీంతో కూడా మంచి వ్యూస్ వచ్చాయి. కార్తిక్ దాని తర్వాత క్యూ కొడతారేమో. సో గుడ్ లక్. అండ్ మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ట్రైలర్ లాంచ్లోకి వెళ్ళిపోదాం. దానికోసం నేను ఝాన్సీ గారికి మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. నేను కొంచెం ఇక్కడ ఫుల్ స్టాప్ కాదు కానీ కామా పెడదాం అనుకుంటున్నా. ఝాన్సీ గారు, ట్రైలర్ లాంచ్ అంటే ట్రైలర్ ప్లే అయిపోతుంది. లాంచ్ చేద్దామా పవన్? ఆల్ రైట్, చలో. విత్ పవన్స్ యాక్షన్ చెప్పకపోతే నేను ఏ పని చేయను కదా, డైరెక్టర్ యాక్షన్ చెప్పమని. ఆయనలోంచి డైరెక్టర్ ఇప్పుడు బయటికి రావాలంటారు. ఒకసారి మీలోని డైరెక్టర్ని బయటికి తీయండి. ఓకే, ట్రైలర్ లాంచ్ చేద్దాం. ఓకే, ప్లే ద ట్రైలో. నాని, నాని, యా యా. గుడికి వెళ్ళొచ్చావా నాని? ఎందుకు? కొత్త పని చేసే ముందు గుడికి వెళ్తే మంచిదని. ఏం కొత్త పని? మా నాన్న గుర్తుగా నీకు నాని అని పేరు పెట్టుకున్నాను రా, తప్పు చేశాను రా. కేజీఎఫ్ సినిమాలో హీరోలా కట్టింగ్, ఆ ఎరుపు షర్ట్ చూడు సర్కస్ లో జోకర్ లాగా. ఏంటిది? కృష్ణ మ్యామ్, నేను నీ సీనియర్. మనకన్నా పొడుగున్న వాళ్ళతో చేస్తే ఆ కిక్కే వేరు మ్యామ్. ఏంటి చేసేది? వాళ్ళకి సెక్సీగా కనబడుతున్నానా? నువ్వు సెక్స్ ఏంటి, గలీజ్గా ఉంటావు. పౌరంలో ఉంటాను. వెళ్ళి ఏ బిల్డింగ్ పై నుంచి దూకి చావు రితుడా. వదిలే అన్నయ్య, ఏంటే కరికే అనిపిస్తుంది. Yeah, sure. We'll go to Maldives. Send me those bikini pics too. వాడని ఎదవన్నారు ఎదవ. మీ వాడు అమ్మాయిల్ని చూస్తున్నాడు. యుఎస్ లో మా కజిన్ అమ్మాయిలను చూసి అబ్బాయిలను స్టార్ట్ చేశాడు. పిచ్చిరా. సారీ మర్చిపోలేకపోతున్నాను. పెళ్లి చేసుకున్నాను. తోలు ఊడేలా దెబ్బలు తిన్నా పౌరుషంగా ఏదో నిలిచిన నా కొడుకు గురించి నాకు తెలుసు. ఈ రోజుల్లో అమ్మాయిలకి అబ్బాయిలకి అన్నింటికీ కంగారే. లవ్ అంటారు, తేడా అయితే చచ్చిపోతారు. నువ్వు తప్పు చేయలేదు, ప్రాక్టికల్గా ఆలోచించావు. నైట్ టైం ఎక్కువ తిరగకు, చాక్లెట్స్ కూడా ఎక్కువ తినకు. వాడు ఓడిపోయాడు, తిరిగి వస్తాడు. చెవులు కుట్టించా, ఏ స్టెప్స్? పరమ బేవర్స్ గా ఉన్నావు. వన్స్ మోర్. నాని, నాని, యా. గుడికి వెళ్ళొచ్చావా నాని? ఎందుకు? కొత్త పని చేసే ముందు గుడికి వెళ్తే మంచిదని. ఏం కొత్త పని? మా నాన్న గుర్తుగా నీకు నాని అని పేరు పెట్టుకున్నాను రా, తప్పు చేశాను రా. కేజీఎఫ్ సినిమాలో హీరోలా కట్టింగ్, ఆ ఎరుపు షర్ట్ చూడు సర్కస్ లో జోకర్ లాగా. ఏంటిది? కృష్ణ మ్యామ్, నేను నీ సీనియర్. మనకన్నా పొడుగున్న వాళ్ళతో చేస్తే ఆ కిక్కే వేరు మ్యామ్. ఏంటి చేసేది? వాళ్ళకి సెక్సీగా కనబడుతున్నానా? నువ్వు సెక్స్ ఏంటి, గలీజ్గా ఉంటావు. పౌరంలో ఉంటాను. వెళ్ళి ఏ బిల్డింగ్ పై నుంచి దూకి చావు రితుడా. వదిలే అన్నయ్య, ఏంటే కరికే అనిపిస్తుంది. Yeah, sure. We'll go to Maldives. Send me those bikini pics too. వాడని ఎదవన్నారు ఎదవ.
మీ వాడు అమ్మాయిల్ని చూస్తున్నాడు. యుఎస్ లో మా కజిన్ అమ్మాయిలను చూసి చూసి అబ్బాయిలను స్టార్ట్ చేశాడు. ఏడుగురి పట్టే పిచ్చిరా. సారాన్ని మర్చిపోలేకపోతున్నాను నేను. పెళ్లి చేసుకున్నాను. తోలు ఊడేలా దెబ్బలు తిన్నా పౌరుషంగా ఏదో నిలిచిన నా కొడుకు గురించి నాకు తెలుసు. అవును ఫ్రెండ్స్, ఈ రోజుల్లో అమ్మాయిలకి అబ్బాయిలకి అన్నిటికీ కంగారే. లవ్ అంటారు, తేడా అయితే చచ్చిపోతారు. నువ్వు తప్పు చేయలేదు. ప్రాక్టికల్గా ఆలోచించావు. నైట్ టైం ఎక్కువ తిరగకు. చాక్లెట్స్ కూడా ఎక్కువ తినకు. వాడు ఓడిపోయాడు, తిరిగి వస్తాడు. చెవులు కుట్టించా, ఎస్ టెన్స్. పరమ బేవర్స్ గా ఉన్నావు. నైస్. మరి ఈ యావరేజ్ స్టూడెంట్ నాని ఎక్స్ట్రాడినరీగా మారిన జర్నీ ఏంటి అనేది మనం చూడాలి ఖచ్చితంగా. కాకపోతే యావరేజ్గా మారడానికి కారణం మాత్రం పుస్తకాలు కాకుండా కాదు, పిల్లల్ని చూడడం వల్లనే అని అనిపించింది అనమాట. సో కానీ ఆ జర్నీ ఎలా సాగింది అనేది మనం చూడాలి డెఫినెట్గా. ఆగస్ట్ 2న మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది అనమాట ఈ సినిమా. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అందరికీ. సో డెఫినెట్గా ఒక బజ్ క్రియేట్ చేయాలి అంటారు ఒక సినిమా రిలీజ్ అయ్యే ముందు. అంటే ఈ సినిమా వస్తుంది అని ఆడియన్స్ వరకు తీసుకెళ్ళాలి. అలా వీళ్ళ ప్రమోషన్స్ కానీ వీళ్ళ పాటలు కానీ ఆ ఆడియన్స్ వరకు ఈ చిత్రాన్ని తీసుకెళ్ళాయని చెప్పాలి. ఇంకా ఆడియన్స్ వచ్చి బ్లెస్ చేసి విజయాన్ని అందించడమే బాకీ ఉంది. అండ్ డెఫినెట్గా 3 పాత్రలు ఈజీ కాదు. అది పోషించి ఇంత సక్సెస్ఫుల్గా సినిమాని మా ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ డెఫినెట్గా సక్సెస్తో అది కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీలో ఒక స్ట్రాంగ్ రైటర్ అండ్ డైరెక్టర్ ఉన్నారు, అది అందరికీ తెలిసిందే. మీలోని ఆ యాక్టర్కి కూడా వాళ్ళు బ్రహ్మరథం పట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్, మరి ఆలస్యం చేయకుండా మనం టీంని అయితే ఇన్వైట్ చేసేసేయాలి వేదిక మీద. ఎస్పెషల్లీ నేను లాస్ట్ డైలాగ్ బాగా కనెక్ట్ అయ్యా. అంటే ఏంటది, చెవు కుట్టించావా అంటే ఎస్ రెడీ. ఇవాళే నేను ముక్కు కుట్టించా, మరీ చండాలంగా ఉన్నాను. సో ఎస్, సో మరి ఆలస్యం చేయకుండా టీంని ఇన్వైట్ చేద్దాము. ఎస్, నీలకంఠ మహాదేవ అంటే ఆ పవర్ఫుల్గా ఉండింది. కాదు, ఏదైనా మంచి పని చేసేటప్పుడు గుడికి వెళ్ళి రావాలా? ఇవాళ కూడా బొట్టు చూసాను ఇందాక వరకు నాకు కనిపించింది. ప్రీ రిలీజ్ అయ్యే ముందు, మంచి పని జరిగే ముందు ఆయన గుడికి వెళ్ళి వచ్చారనమాట. సో ఆ పవర్ డెఫినెట్గా కనిపించాలి. ఆ పవర్ డెఫినెట్గా ఆగస్ట్ 2న సక్సెస్ రూపంలో వినిపించాలని కోరుకుంటూ మరి ఈ చిత్రానికి సంబంధించిన వారందరినీ కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. ముందుగా ఐ రిక్వెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ని పిలుద్దామని అనిపిస్తుంది. పాడనా కార్తీక్, నేను కష్టమే, అది వేలం పాట తప్ప నాకు మామూలు పాట రాదు కాబట్టి సో మామూలుగా పిలిచేస్తా. కార్తీక్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్, మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ ఎంత సింక్లో ఉన్నారు అమ్మాయిలు, వాళ్ళిద్దరి మధ్యలో ఎంత కోఆర్డినేషన్ ఉంది. ఆఖరికి వేసుకొచ్చిన డ్రెస్ కలర్లు కూడా ఒకటే ఉన్నాయన్నమాట. సో ఆ రేంజ్లో ఉన్నారు. ఇంత మంచి ఫ్రెండ్షిప్ బాండ్ నేను ఎక్కడా చూడలేదని చెప్పాలి. సో ఎస్, ఇంతకీ నేను ఎందుకు చెప్పానంటే వాళ్ళిద్దరినే కాకుండా ఇందులో ఉన్న అందరినీ చాలా చాలా అందంగా చూపించిన డిఓపిని ఇప్పుడు వేదిక మీదకి పిలుస్తున్నాను. సో సజేష్ రాజేంద్రన్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఎడిటర్ ఉద్ధవ్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో చాలా మంచి చిత్రాలు ఆయన ఎడిట్ చేయడం జరిగింది. ఈ చిత్రం కూడా ఆయన కత్తెరపడి ముందుకొచ్చిందనమాట. ఎంత కావాలో అంత ఇస్తూ ఉంటారు ఆయన. సో ఎస్, మరి అలాగే ఈ చిత్రంలో నటించిన కొంతమందిని వేదిక మీదకి పిలుద్దాం. దాంట్లో గిరిశంకర్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. నానాజీ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ లిరిక్స్ అందించిన కృష్ణవేణి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ శ్రేయ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఇప్పుడు ఆలస్యం చేయకుండా అందమైన అమ్మాయిలు ఇద్దరిని పిలిచేద్దాం మనం. స్నేహ అండ్ సాహిబా, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అమ్మాయిలతో కంటే అమ్మతో వస్తే బాగుంటుంది వేదిక మీదకి అని చెప్పి ఆలస్యం చేయకుండా, కాదు నేను ఝాన్సీ గారు ముందు వచ్చేసారు. అంటే ఇద్దరిని కలిపి పిలుద్దాం అనుకున్నాను, అది కాంబినేషన్. ఎస్, అంటే మీ పేరు పవన్ కుమార్ కదా, నేను కొంచెం షార్ట్ చేద్దాం అనుకుంటున్నా. పీకే అని పిలిస్తే ఎలా ఉంటుంది? ఈ పేరుకి ఒక క్రేజ్ ఉంది, ఒక పవర్ ఉంది. సో పీకే పవన్ కుమార్. సో వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో ఆఫ్ ది ఫిలిం. ఒక ఫోటో ఆప్, మీరు మధ్యలో ఉండాలి, మిమ్మల్ని సెంటర్ లేదు యా, హీరోయిన్స్ మధ్యలోకి వచ్చి హీరో గారిని కూడా మధ్యలోనే ఉండవలసిందిగా. ఎస్, ఇదిదా ఆర్డర్.
అలాగే లిరిసిస్ట్ శివ అండ్ సుధీర్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిద్దరిని కూడా వేదమురాసంగా స్వాగతం పలుకుతున్నాము. ఛానల్స్ అండి, ఫోటోగ్రాఫర్స్ వెళ్ళిపోగానే నా వైపు చూస్తూ ఉంటారు ఓకే అయిపోయింది అన్నట్టు. కానీ ఛానల్స్ ఉంటాయి కాబట్టి నేను మీరు ఓకే చెప్తే ప్యాన్ అయిపోతే. అవునా? ఓకే, ఎవరు మాట్లాడరే? ఓకే సూపర్. కదా శివ సుధీర్ లిరిసిస్ట్ ఎక్కడున్నారండి? ఇక్కడే ఉన్నారా? ప్లీజ్ రండి స్టేజ్ మీదకి. సింగర్సా? కార్తిక్ చెప్పండి. సింగర్స్ కూడా ఉన్నారని చెప్పనా? రమ్మని చెప్పనా? ఎవరైతే సింగర్స్ ఇక్కడ ఉన్నారో వాళ్ళు వేదిక మీదకి రండి. శ్రావణి, లక్ష్మీ శ్రావణి, మ్యూజిక్ డైరెక్టర్ గారి పేరు మర్చిపోయారు బేసిక్గా. చెప్పండి, వస్తే వస్తారు అందరి పేరు. ఎవరైతే పాడగలరో వాళ్ళందరూ కాకుండా ఇందులో ఎవరైతే పాడారో వాళ్ళందరూ వేదిక మీదకి రండి. సో థ్యాంక్ యూ. సో ఓకే, ఇప్పుడు ముందుగా ఎవరికి ఇద్దామంటే ఇవాళ లక్కీ డ్రాలో ఎవరి పేరు? ఓ గణేష్, మళ్ళా క్లోజ్, అందరూ క్లోజ్, క్లోజప్. పిఆర్ఓ సాయి సతీష్ గారిని కూడా వేదమురాసంగా ఆహ్వానం పలుకుతున్నాము. సో వెంకట్ గారి కోరిక మీదకు మేనేజర్ శ్రీనివాస్ గారిని కూడా వేదమురాసంగా ఆహ్వానం పలుకుతున్నాము. ఓకే, ముందుగా కాస్ట్యూమ్స్ శ్రేయాకి ముందుగా మీ పేరే వచ్చింది వాళ్ళ లక్కీ డ్రాలో. కంగ్రాచులేషన్స్, మీరు ఇప్పుడు విన్ అవుతున్నారు మైక్. అందరికీ నమస్కారం. సో నా పేరు శ్రేయ, నేను ఈ మూవీకి కాస్ట్యూమ్ డిజైనర్గా చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐ వుడ్ థ్యాంక్ టు అవర్ ప్రొడ్యూసర్ కమ్ హీరో కమ్ డైరెక్టర్ గారు పవన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ ఆల్సో మై టూ బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఓవర్ హియర్. దే ఆర్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ అండ్ అవుట్ ఆల్సో. నాకు వీళ్ళతో వర్క్ చేస్తుంటే ఎక్కడ స్ట్రెస్ ఫీలింగ్ అబ్బా అనే ఫీలింగ్ మాత్రం ఎక్కడ రాలేదు. అండ్ ఆల్సో ఝాన్సీ గారు, ఐఎమ్ సో గ్లాడ్ టు వర్క్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ యావరేజ్ స్టూడెంట్ నాని, మా సినిమాకి వస్తే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇక్కడ టచ్ అవుతుండండి, ఎందుకంటే మా డైరెక్టర్ గారు అలా రాశారు స్టోరీని. సో ఆగస్ట్ 2కి యావరేజ్ స్టూడెంట్ నాని రిలీజ్ అవబోతుంది. ప్రతి ఒక్క యావరేజ్ స్టూడెంట్ క్లాసెస్ బంక్ కొట్టి మరి మా మూవీకి రండి. పక్కా చెప్తున్నా, పెద్ద హిట్ ఇస్తున్నాం, ఇచ్చి పడేస్తాం అంతే. థ్యాంక్ యూ సో మచ్. సో సూపర్గా అనమాట. మెరిట్స్ మామూలుగా 5% ఉంటారు, 95% యావరేజే ఉంటారు కాబట్టి తన యావరేజ్ స్టూడెంట్స్నే పిలిచిందనమాట. థ్యాంక్ యూ శ్రేయ, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎవరికి ఇద్దామంటే కృష్ణవేణి గారు, ఏమైందో మనసే. రండి కృష్ణవేణి గారు. ఆ పాట లిరిక్స్ మనందరికీ అందించిన లిరిసిస్ట్. థ్యాంక్ యూ సో మచ్ గీతా గారు, వండర్ఫుల్ హోస్టింగ్. అందరికీ నమస్కారం. విచ్చేసినటువంటి ఆహుతులకు, అతిథులకు, అద్భుతమైన వ్యాఖ్యాత్రి అలాగే నటి అయినటువంటి ఝాన్సీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. రాజీవ్ కనకాల గారు కూడా ఇక్కడ రాలేదు కానీ వారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కంగ్రాచులేషన్స్ పవన్ గారు. మెరిసే మెరిసే నుంచి పవన్ గారు నాకు చాలా పరిచయం. యాక్చువల్లీ ఈ జనరేషన్ వాళ్ళు అంటే కొంచెం తెలుగు భాష మీద అంతగా ఏం పట్టుండదు, పాట అంటే ఏదో సిచ్యువేషన్కి తగ్గట్టు రాయమనే వాళ్ళనే చూశాను. కానీ నేను అట్లా ఉంటారు. కానీ ఇవాళ నేను రాసిన ఈ సినిమాలో పాటకి సంస్కృత పదాలు ఉంటాయి కొంచెంట్ల, సుమనస శశిముఖ అని వస్తాయి. అవి పర్టికులర్గా మాకు లిరిసిస్ట్లకి డ్రైవింగ్ ఫోర్స్ వచ్చేసి ఫస్ట్ మ్యూజిక్.
ఆ ట్యూన్ వినగానే సగం లిరిక్స్ వస్తాయి. తర్వాత డైరెక్టర్ ఆ సిచ్యువేషన్ని మాకు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము అంత బాగా రాయగలుగుతాం. ఇవాళ ఆ పాట 3 డేస్లో 1 మిలియన్కి రీచ్ అయిందంటే ఆ క్రెడిట్ ఓన్లీ కార్తిక్ గారికి, పవన్ గారికే దక్కుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. పవన్ గారు అంత చక్కగా, అంటే హీరోయిన్ ఫస్ట్ ఒక అభిప్రాయం సరిగ్గా ఉండదు, ఆ తర్వాత మెల్లిగా ఇష్టపడుతుంది, ఇలా సిచ్యువేషన్ అంతా కళ్ళకు కట్టినట్టు చూపించిన తర్వాత రఫ్గా ఒక 4 అవర్స్లో రాసుంటా ఆ పాట. అంత స్పీడ్గా వచ్చిందంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం. మెరిసే మెరిసే టైంలో కూడా నిన్నే నేనలా సాంగ్ మంచి తెలుగు పదాలతోటే కావాలి అని అడిగి మరీ చక్కగా రాయించుకున్నారు. చాలా సంతోషంగా ఉంది ఇంత మంచి తెలుగును అడిగి రాయించుకోవడం. సంస్కృత పదాలు మరి అర్థం అవ్వదు కదా అంటే, పర్లేదు నాకు అవన్నీ వద్దు, నాకు తెలుగులో సంస్కృతంలో కావాలి అని అడగడం ఫస్ట్ వినడం సంతోషంగా అనిపించింది. అండ్ సెకండ్, కార్తిక్ గారి గురించి నేను ప్రతి వేదిక మీద చెప్తాను, అసలు లిరిసిస్ట్ అవుతా అన్న ఆలోచన లేని నన్ను పాటల వైపు నడిపించి నన్ను లిరిసిస్ట్గా ఇవాళ ఇక్కడ నిలబెట్టాడు అంటే అది కారణం కార్తిక్ కొడగండ్ల గారే. ఆయన అన్ని సినిమాలకు దాదాపుగా నేను పాటలు రాస్తూ ఉంటాను. ప్రతిసారి నేనే కాదు, సుధీర్ గారు, శివ గారు, కొత్త రైటర్స్ ఎవరెవరైతే తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నారో వాళ్ళందరినీ దాదాపుగా కార్తిక్ ఎంకరేజ్ చేస్తారు. ఎవరికీ తెలియని వ్యక్తుల్లో మీరు రాస్తారు, రాయండి అని ఎంకరేజ్ చేసి వాళ్ళకి అవకాశాలు ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పవన్ గారి విషయంలో ఒక గొప్ప నేనేం గమనించానంటే, మెరిసే మెరిసే కూడా హీరోయిన్ చాలా బాగుంటుంది. అండ్ సేమ్ ఇప్పుడు కూడా ఇద్దరు హీరోయిన్స్ బ్యూటిఫుల్గా ఉన్నారు. సూపర్ సెలెక్షన్ మళ్ళీ. కాకపోతే నేనేమనుకున్నానంటే, పవన్ గారు డైరెక్టర్ ఓకే, తనే హీరోగా చేస్తున్నారు, బట్ ప్రొడ్యూసర్గా ఎంతవరకు థియేటర్లో సినిమాలు ఆడని రోజుల్లో రిస్క్ ఏమో అనుకున్నా. కానీ తర్వాత అనిపించింది, ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ కోసం వెతుకుతారు, కానీ తనే హీరోగా చేసి ప్రొడ్యూసర్గా కూడా చేశారంటే ఏదో గట్టి నమ్మకం ఉండుంటుంది ఆయనకి, ఈ సినిమా ఖచ్చితంగా ఆడుతుంది అని. ఆ నమ్మకే బహుశా ఆయన్ని నేనే ప్రొడ్యూసింగ్ చేస్తాననే వైపు తీసుకెళ్ళినట్టుంది. ఆ నమ్మకానికి తగ్గట్టుగానే ఇవాళ గొప్ప గొప్ప అచీవ్మెంట్స్ సాధించిన వాళ్ళంతా ఒకప్పుడు యావరేజ్ స్టూడెంట్సే. అటువంటి యావరేజ్ స్టూడెంట్ అంత గొప్ప విజయాలు ఏం సాధించాడు అనేది ట్రైలర్, టీజర్లో మనకు కనిపిస్తున్న హార్డ్ సీన్స్కి అతీతంగా అద్భుతమైన ఇన్స్పైరింగ్ స్టోరీ ఒకటి ఉంది ఈ యావరేజ్ స్టూడెంట్ నానిలో. కనుక ఈ ఇష్టపడే యావరేజ్ స్టూడెంట్స్, యూత్ అంతటితో పాటు ఒక మంచి ఇన్స్పైరింగ్ లైఫ్ స్టోరీ చూడాలనుకునే వాళ్ళు, సక్సెస్ ఎలా అవుతారో, ఒక యావరేజ్ స్టూడెంట్ని ఎలా అయితే అండర్ఎస్టిమేట్ చేయొద్దు అనే విషయాన్ని తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళొచ్చండి. టీజర్, ట్రైలర్ చూసి ఏదో స్టూడెంట్సే వెళ్ళే సినిమా కాదు, చాలా చక్కటి కథ ఉంది. చాలా ఎమోషనల్గా బయటకు వస్తాం మనం. టీజర్లో, ట్రైలర్లో ఝాన్సీ గారు, రాజీవ్ గారి ఎక్స్ప్రెషన్స్, డైలాగులు చూస్తేనే అర్థమవుతుంది. అద్భుతమైన సినిమా ఇది, ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. ఇలాంటి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ మన తెలుగు ఇండస్ట్రీలో ఇంకా రావాలి, తెలుగు సినిమా ఇంకా గొప్ప స్థాయిలో ఉండాలి. దయచేసి August 2న అందరూ థియేటర్స్కి వెళ్ళే చూడండి. ఇది మా టీం అందరి నుంచి ప్రత్యేకంగా కోరుకుంటున్నాము. అండ్ టీంలో ఉన్న వాళ్ళకి, మ్యూజిక్ డైరెక్టర్స్కి, నా తోటి రచయితలకి, సింగర్స్కి, యాక్టర్స్కి అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు రాసిన పాటలాగే మీ స్పీచ్ కూడా అందంగా ఉంది, అనర్గళంగా వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ అండి. నానాజీ గారు, మీరు కాదా? మీరేనా? ఓకే, మీరు మంచి యాక్టర్ అని అర్థమవుతుంది ఒక ఎక్స్ప్రెషన్తో. రండి, ఆయన కాదు అన్నట్టు ఇచ్చారు ఎక్స్ప్రెషన్. అందరికీ నమస్కారం అండి, నా పేరు నానాజీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. బ్లాక్. సో పవన్ అన్నని ఫస్ట్ మీరు ఆర్టిస్ట్గా చూస్తున్నారు. పవన్ అన్న నాకు 8 years నుంచి తెలుసు. సో మేమంతా కలిసి ఆయన టీంలో ఆయనతోనే మేము షార్ట్ ఫిల్మ్స్ అవి కూడా చేసేటోళ్ళం. సో అప్పటిని ఒక 7-8 years నుంచే ఆయన రాయడం, షార్ట్ ఫిల్మ్స్ రాయడం, చేయడం అట్లా చేసేటోడు. సో మెరిసి మెరిసిలో కూడా నేను మంచి క్యారెక్టర్ చేశా. సో దీంట్లో కూడా ఒక పప్పు అనే ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఇచ్చాడు. థ్యాంక్ యూ పవన్ అన్న. సో ఇదే ఎలా కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నా, అవ్వాలని అనుకుంటున్నా. పవన్ అన్నని సపోర్ట్ చేస్తున్న వాళ్ళ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ. మీరు ఆయన సపోర్ట్ చేస్తేనే ఆయన మమ్మల్ని సపోర్ట్ చేస్తాడు. సో అలాగే మా సినిమాని సపోర్ట్ చేస్తున్న మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ. కార్తిక్ సార్ థ్యాంక్ యూ సార్. మా మెరిసే మెరిసే కూడా మంచి పాటలు ఇచ్చారు, ఇప్పుడు కూడా మంచి పాటలు ఇచ్చారు మాకు. అండ్ మా అను సరా బాగున్నారా? మా అను సరా అందరికీ బాగా నచ్చినట్టున్నారు, కామెంట్లన్నీ అను సరా అంటున్నారు. సో అందరికీ థ్యాంక్ యూ అండి. సో వాళ్ళ లిరిసిస్టులన్నీ చాలా బాగా మాట్లాడారు, మేమంతా
వాళ్ళు రాసిన డైలాగ్ చెప్పగలం కానీ స్పీచ్ మేము మాట్లాడలేము. మీరు So, కూడా బాగా thank you. మాట్లాడారు. ఎప్పుడైతే వెనక్కి తిరిగి అనుసారా అన్నారో అప్పటి నుంచి స్పీచ్ పోయింది. కొంచెం పవర్ వచ్చిందండి, కొంచెం పవర్ వచ్చింది అందమైన ఇద్దరు అమ్మాయిని చూడగానే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు గిరిశంకర్ గారు ఇక్కడ రండి. హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరూ బాగున్నారా? మైక్ కొంచెం దగ్గర పెట్టాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చెప్పినట్టుగానే నేను బ్రహ్మముడి సీరియల్లో ఒక ప్రకాశం బాబాయ్ మతిమరుపు బాబాయ్గా ఒక సీరియల్ ఆర్టిస్ట్ని నాకు ఫస్ట్ టైం నాకు మా డైరెక్టర్ గారు పవన్ కుమార్ గారు నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎంటైర్ టీమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్స్ టు పవన్ సార్. ఓకే, మాట్లాడండి ఒకసారి. హలో, చూసారా సౌండ్ తేడా ఉంది. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ టు పవన్ సార్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ మా కో ఆర్టిస్ట్ నాకు ఫస్ట్ మాకు ఇన్స్పిరేషన్ అయినటువంటి ఝాన్సీ అమ్మ గారు. నేను ఆమె చిన్నప్పటి నుంచి నేను కాలేజ్ డేస్ నుంచి నాకు ఆమె ఇన్స్పిరేషన్. అంటే నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఆమె మంచి పీక్లో ఒక యాంకర్గా ఉండేవారు. ఆమెను అక్కడి నుంచి నాకు ఇన్స్పిరేషన్. సో నాకు చాలా ఇన్స్పిరేషన్. ఆమెతో ఫస్ట్ టైం నేను స్టేజ్ పంచుకుంటున్నాను. నేను దీనికి ఇప్పుడు లైఫ్ లాంగ్ నేను ఈ మెమరీని గుర్తుపెట్టుకుంటాను నేను. అండ్ మా డిఓపి సార్ కార్తిక్ సార్ అండ్ మాకు ఎక్సలెంట్ కాంటినెంటల్ స్టార్స్ హీరోయిన్స్ ఇద్దరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. వీళ్ళని మా పవన్ సార్ని అలాగే మా కో ఆర్టిస్ట్ అందరినీ అలాగే మూవీని బాగా ఎంకరేజ్ చేసి యావరేజ్ స్టూడెంట్ ఆగస్ట్ 2 రిలీజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్తో ప్రతి ఒక్కరూ మౌత్ టాక్ ద్వారా ఈ మూవీని పబ్లిసిటీ చేసి మమ్మల్ని అందరినీ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ విష్ యూ గుడ్ లక్ టు ఎంటైర్ టీమ్. ఆగస్ట్ 2 యావరేజ్ నాని మనం అందరూ థియేటర్లో చూస్తున్నాం. ఓకేనా, మీరు అందరూ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ విష్ యూ గుడ్ లక్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కాదు ఏదో అన్నారు మీరు మధ్యలో, నా చిన్నప్పటి నుంచి ఝాన్సీ మర్చిపోలేను ఎప్పటికీ అన్నారు కదా. మిమ్మల్ని కూడా ఆవిడ ఎప్పుడు మర్చిపోలేరు. బయటకు రాని సంగతి చూస్తా అన్నట్టు చూసారు ఒక లుక్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా లిరిసిస్ట్ ఇంకొక సుధీర్ గారు, శివ గారు, సుధీర్ గారు అక్కడ ఉన్నారు. ఓకే రండి సుధీర్ గారు ఫస్ట్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ డైరెక్టర్ గారికి, హీరో ప్రొడ్యూసర్ గారికి, మిగతా టీం అందరికీ. నిజానికి ఫస్ట్ టైం నేను మాట్లాడడం కూడా తెలిసిందండి. మీరు సగం అటు తిరిగినప్పుడే అర్థమైంది, కానీ ఇటు తిరగాలి మీరు ఏం చెప్పినా. యా, మేం కాదు కదా మేడం, కనిపించాల్సింది వాళ్ళే కదా, వాళ్ళే కనిపించాలి కాబట్టి. సో ఇక్కడ ఈ సినిమాలో పాట రాసే అవకాశం కార్తిక్ గారు ఇచ్చారు. ఫస్ట్ డైరెక్టర్ గారు సిచ్యువేషన్ చెప్పినప్పుడు కార్తిక్ గారు నాకు ఒక సిచ్యువేషనల్ సాంగ్ చెప్పారు. చాలా బాగుంది, చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది. సినిమా మొత్తం డ్రైవ్ చేసే విధంగా సాంగ్ ఉంది. ఆ సాంగ్ నాకు ఇచ్చినందుకు ముందుగా డైరెక్టర్ గారికి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నా. ఫస్ట్ యావరేజ్ స్టూడెంట్ నాని అనే టైటిలే ఒక వైబ్రేషన్స్లో ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా యావరేజ్ స్టూడెంట్ని తీసుకొని వచ్చి ఎక్స్ట్రా యావరేజ్ సినిమాగా మారుతుందని అనిపిస్తుంది. అంత టీం అంతా కూడా బాగుంది, అందరూ బాగా సెట్ అయిపోయారు. అందరికీ విష్ యూ గుడ్ లక్, విష్ మీ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, ఇప్పుడు మనం శివ గారికి మైక్ ఇద్దాం. భువనా శివ? సరే భువన్ మాట్లాడతారట. రండి భువనేశ్వర్ కదా, భువనేశ్వర్. యా భువనేశ్వర్, మీరు ఏం చెప్పినా వీళ్ళ గురించి చెప్పినా అటే చూసి చెప్పాలి, అదే టాస్క్. నమస్తే అండి. నేను నా గురించి చెప్పాలంటే నేను ఒక కవిని. కాలం కనని కథనాన్ని, ప్రపంచమెరుగని చిత్రాన్ని, నిలువెత్తు అద్దాన్ని, నిజాన్ని ప్రస్ఫుటం చేసే మార్గాన్ని, నిలువెల్లా పాకే రుధిరాన్ని, నింగి నేలను కలిపే వర్షాన్ని. నేను ఒక కవిని. ఆశల పల్లకీని, ఆశయాల వారధిని, విచ్చలవిడి మార్గాన్ని, విశాల దృక్పథాన్ని, యథాలోచనగా పలికే మౌనాన్ని, యథ తడుముకునేలా చేసే విషాన్ని, ఎవ్వరికీ తెలియని, ఎవ్వరికీ కనిపించని పిశాచాన్ని. నేను ఒక కవిని. ఎదిరించే సైన్యాన్ని, విదిలించే సింహాన్ని, ముక్కోపి రూపాన్ని, ముండమోపి శాపాన్ని, కళా విహీనాన్ని, కళాఖండము, చెవిలేని లోకానికి, చెవిలేని లోకానికి మూగవాణిని. నేను ఒక కవిని. నా పేరు భువనేశ్వర్ రాగిఫ్ అని. నేను ఈ సినిమాలో ఒక పాట రాశాను. ఆ
పాట ఏంటంటే రాలే పువ్వే మళ్ళీ పూస్తానన్నదే అందే నన్నే చూస్తే పోయే ప్రాణం వస్తాదే అందే. ఒక మంచి డ్యాన్స్ నెంబర్ ఇది, అందరికీ ఉర్రూ తలూగించే సాంగ్ ఇది. అండ్ మన హీరో అండ్ హీరోయిన్స్ ముగ్గురు కలిసి ఉన్న సాంగ్ ఒకటే ఉంది సినిమాలో. ఐ గెస్ దిస్ ఈస్ ద వన్. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన కార్తిక్ అన్నకి అండ్ సార్ పవన్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ యావరేజ్ స్టూడెంట్ నాని మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ మిగతా సాంకేతిక నిపుణులకి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అండ్ August 2nd కలుస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో నాకు మీ సాహిత్యం నచ్చింది ఆ పాటకి. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు కవినని చెప్పిన ఏమంటారు ఆ డేరింగ్ అండ్ డాషింగ్, ఆ కాన్ఫిడెన్స్ నచ్చింది నాకు. థ్యాంక్ యూ సో మచ్. విష్ గుడ్ లక్ భువనేశ్వర్. అండ్ నా ఐ రిక్వెస్ట్, ఇప్పుడు శివ ఆలోచిస్తున్నాను నేనేం చెప్పాలి, ఏం రాసుకుని రాలేదా ఇంత అని. శివ కమ్ రండి. ఆ స్పీచ్ తర్వాత మీరు స్పీచ్లెస్ అయ్యారా? యా, నాతో అంత మాట్లాడుతావంట, ఇక్కడేం మాట్లాడు. ఓకే కూల్. థ్యాంక్స్ టు కార్తిక్ అన్న, పవన్ అన్న. థ్యాంక్ యూ వరకు అర్థమైంది, దాని తర్వాత మలయాళంలో అనిపించింది, ఏదో తెలుగులో అనిపించలేదు నాకు. ఓకే, నేను నడిచి వచ్చిన సేపు అనిపించలేదు. ఇప్పుడు మనం ఒక ఈయన మాత్రం డెఫినెట్గా ఎక్కువ మాట్లాడతారండి, కొంచెం ఎక్కువ మాట్లాడిద్దాం మనం. సో ఆయనే సజీష్ రాజేంద్రన్ డిఓపి. యా, ఇన్ని కెమెరాలు ఉన్నాయి కాబట్టి కెమెరా వెనకాల ఉండే మీరు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడండి. It's a very difficult task. Honestly, I've been thinking about this whole day. Yeah, it's very difficult to talk now. I don't know what to talk. So I was just thinking about the. I'm Sajish. I shot this film. Guests in the stage and the press. I was thinking about the journey. How did this all start? I think I met Pavan like 4-5 months before the film started. Thanks for Vasugaru. Vasugaru took me to him. So I've worked with Vasugaru before. So I met him, and I think, I don't know, it was the first meeting, and I think we got connected. But after, I think 2-3 months, he didn't reply back. I thought he didn't like my work. So I just left it and I carried on with my other works. And one fine day, then he calls me back, and then I don't think he narrated the script to me. I think he gave me the script and asked me to read it. And I went back home and I read the script. And I felt there is a very 2000 kind of sensibility to the film. You know, I was connecting that to Minnale or Vinay Thandi Varuvaya kind of film. So I made a lookbook and went and showed it to him and told him that this is the kind of look I want. This is the look I'm thinking of. And I think that's where he connected with me, because he was also having the same kind of you know, sensibilities. That's the kind of film he wanted to do. After that, he didn't tell me anything. This is what I want. I think he also knew that we were on the same page. The only thing he told me was he wanted his heroines to look gorgeous. And I think that has happened. I mean, you know. So that happened. And, you know, I like his writing. There is a very interesting quirkiness to his writing. It's very naughty playfulness, or, you know, playful naughtiness, whatever you call it. So that, I enjoyed shooting this film, actually. You know, every moment, a lot of moments, especially a lot of moments between Nani and Papu, played by Nanaji. So there were a lot of moments that I enjoyed. So hopefully the audience will also enjoy them. And talking about Pavan, I think I've talked a lot last time also. There's a lot of things. I mean, I never felt that I'm working with a director. Felt like he's a college mate. I've been, you know, we never felt like we were shooting a film. You know, we're just, you know, college mates just joined together, and we were making, you know, we're doing a lot of fun. So there was no pressure at all, because Pavan makes sure everybody is very comfortable on the set. So that's something that is very interesting with him. And talking about the actors, I think I should start with Nanaji. I've been, you know, I've enjoyed his timing. I've enjoyed his, the way he was taking it. I think you have a bright future, Nanaji. I think I've told you this. And yeah, talking about the gorgeous two ladies, I mean, it's a feast when you have gorgeous ladies in front of the camera, and, you know, it gives a lot of energy there. So that has happened. And yeah, Jansi ma'am and Rajiv sir. So Jansi ma'am, I think the other day Pavan was also mentioning, we were shooting with, you know, Pavan and other stars, and one day Jansi ma'am walks in, and the first shot, and I was like, I was spellbound seeing the performance. I told Pavan also, no wonder they are artists. That's why they are artists. They're called artists. So blessed to work with you, ma'am. And even Rajiv sir. I've worked with Rajiv sir before on some commercials, but here today also I was watching some test print, and some performances, you know, spellbound. No wonder they're artists.
And yeah, all the technicians who worked, Karthik, as I've told you about Karthik last time also, his music. And the first time when Sara Sara song released, I remember I was shooting somewhere outside, and I just shared it in WhatsApp in my status. And I just forgot, I didn't even listen to it, honestly. And then evening I come back to my room and my sister calls me, and she doesn't call me just like that. And she calls me and like, Eda, the song is very nice. I think you're doing a good film. And I was really, that's when I kind of, looked into the song. And it's adding a lot of songs, adds a lot of music, adds a lot of color to the visuals. So that has happened to this film. So even the editor, Uddhav sir, you look so different, sir. I couldn't even recognize from the pictures. Yeah. And also I should thank all my team. Shreya, sorry, I forgot to mention. And my team, Vivek has been with me for quite a long time, and he has shot some portions when I was not there. And then Margal is here, Margal has shot. Anand is here, Anand also has shot some portions. Then the Srikanth, Pranav, and Praveen, all my team, all my unit, gaffers, focus pullers, all. Thank you all. Film is releasing on 2nd August. Please watch it on theaters. Hopefully, it will make a buzz. Thank you. పర్ఫెక్ట్ స్పీచ్ అసలు నా ఇన్నేళ్ల కెరియర్లో ఎప్పుడు డిఓపి ఇంత మాట్లాడడం నేను వినలేదు. రియల్ ఇంత బాగా ఇంత మంచిగా. సో పర్ఫెక్ట్ హోల్డ్ ఓకే, ఆ ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి సార్. నా ఎడిటర్ ఉద్ధవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. యా పనిచేస్తుంది సార్. హలో, అదే అంటున్నాను. ఈరోజు మొత్తం అందరికీ పంచులు ఈరోజు మేడం బాగా ఇస్తున్నారు. పంచుతున్నాను సార్, ప్లీజ్. సో ఒక సినిమా 18 జరిగేటప్పుడు ఆ సినిమాకి సంబంధించిన అన్ని క్రాఫ్ట్స్ 18 రూమ్లోకి వస్తాయి, అది మీకు అందరికీ తెలుసు. సో అక్కడ మేము ఎవరెవరు ఏ క్రాఫ్ట్ ఎలా ఉంది, ఎంతవరకు వర్క్ చేస్తుంది, ఏముందని చెక్ చేస్తుండగా జనాలు క్వాలిటీ చెకింగ్ అనుకోండి, వాట్ ఎవర్ ఏదని అనుకోండి. ఈ సినిమా జరుగుతున్నప్పుడు చూస్తే ఫస్ట్ ఫోటోగ్రఫీ, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి, 100%. అదే యావరేజ్ కాదు, 100% మార్క్స్. నెక్స్ట్ వచ్చి ఆర్టిస్టులు, అమ్మాయిలు బాగున్నారు, హీరోయిన్స్ ఇద్దరు బాగున్నారు, హీరో అద్భుతంగా యాక్ట్ చేశారు, ఆయన డైరెక్టర్, ఆయన ప్రొడ్యూసర్. అది అంటే 3 క్రాఫ్ట్లు చూశాను, 3 క్రాఫ్ట్లు బాగా చేశారు. నెక్స్ట్ వచ్చి మ్యూజిక్, సాంగ్స్ అద్భుతంగా ఉన్నాయి. నెక్స్ట్ ఎడిటర్ అద్భుతంగా చేశాడు, నేనే. సో ఇంతమంది ది బెస్ట్ అవుట్పుట్ వచ్చిన తర్వాత సినిమా పేరు మాత్రం యావరేజ్ స్టూడెంట్ నాని, కానీ థియేటర్లో మాత్రం ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న కథ ప్రకారం చూస్తే అంటే యావరేజ్ స్టూడెంట్స్ చాలామంది ఎక్కువ ఉంటారు. అంటే మనం పర్సంటేజ్ చూసుకుంటే యావరేజ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు. ఈ యావరేజ్ స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్లో ఫేస్ చేసేవి అవుతుంటే అందరు కనెక్ట్ అవుతారు. ఇది ఎక్కడో ఒకసారి నాకు జరిగిందే, నేను చూశానే, నాకు ఇది జరిగిందనే ఫీల్ ఉంటుంది. సో అటువంటి కథ ఎలా సక్సెస్ అయ్యాడు అనే దాని మీద ఈ కథ ఉంది. సో 100% అందరికి నచ్చుతాను కోరుకుంటున్నాను. మీరు కూడా ఈ ఆగస్టు 2కి సినిమా చూడండి, అందరూ ఈ సినిమాకి వచ్చి ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఉద్ధవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఎవరికి ఇద్దామంటే మైక్ సా రిగమా పదనిసా మ్యూజిక్ డైరెక్టర్కి ఇద్దాం. వద్దండి, అది పాట కానే కాదు, ఈ రాగం నాకు రాదు. బెటర్ యూస్ మీ. అందరికీ నమస్కారం, ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్కి అండ్ మీడియా ఫ్రెండ్స్ అందరికి కూడా. యాక్చువల్లీ నేను ఒక 48 hours దాటిందో నిద్రపోయి నిన్నే జెట్ లాగుండే యూఎస్ నుంచి వచ్చిన. బట్ ఇక్కడ సౌండ్, ఈ విజువల్స్ అన్నీ చూసినాక ఇంకా ఫుల్ యాక్టివ్ అయిపోయినా. అండ్ మేము మెరిసే కూడా కలిసి వర్క్ చేస్తాం ఇదివరకు. మీ అందరికి తెలుసు, పాటలు మంచిగా ఉండే. అండ్ ఈవెన్ అంటే ఇప్పటికి కూడా చాలామంది డైరెక్టర్స్ ప్లేలిస్ట్లో అండ్ అందరికి కూడా ఫేవరెట్ సాంగ్స్ అవి. సో ఇంకా అదే ఇందులో ఇంకా అంతకన్నా బెస్ట్ సాంగ్స్ ఇచ్చాము. అండ్ స్పెషల్గా తను స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడే ట్యూన్స్ అన్నీ లాక్ అయిపోయినాయి అనమాట. ఈవెన్ నిన్న మిడ్నైట్ 12-1 వరకు కూడా ట్రైలర్ మీద వర్కౌట్ చేశాము. అండ్ ఎవ్రీథింగ్ ఫెంటాస్టిక్ వచ్చింది సినిమా. ప్రతి ఒక్కరు, అంటే ఏదో అందరూ చెప్తారు, నేను కూడా చెప్తున్నాను కాదు కానీ, బట్ మంచిగా వచ్చింది సినిమా. అండ్ అందరు టెక్నీషియన్స్, అందరు ఎడిటర్ కానీ, డిఓపి కానీ, అండ్ కాస్ట్యూమ్స్ అన్నీ, ఎవ్రీథింగ్ అన్నీ బాగా కుదిరినాయి. అండ్ హీరోయిన్స్ కూడా. అండ్ సరే, మా రైటర్స్ రాసిన దాంట్లో ద బెస్ట్ నాకు బాగా కనెక్ట్ అయిన పోర్షన్స్ ఒక 4 లైన్లు పాడతాను నేను. మా సింగర్స్ రాలేదు కాబట్టి ఒక సింగర్ వచ్చింది. లేదు, నాకు మీరు పాడాలని అనిపిస్తుంది, అలా పాడండి. కార్తిక్ వెరీ గుడ్ సింగర్ ఆల్సో, మ్యూజిక్ డైరెక్టరే కాదు. థ్యాంక్ యూ.
ఇది శివ రాశారు, సారా ఫస్ట్ సాంగ్, అంటే ఈ సినిమాలో ఫస్ట్ కంపోజిషన్ అనమాట. అంటే పవన్ అని పేరు ఇంక్లూడ్ చేయమన్నారేమో మీరు పాటలో, రుచి పవనం అని రాసి ఉండే అనమాట. నేను ఓకే ఓకే నడుస్తుంది ఏదో అనుకున్నా. అంటే మీ టైం నడుస్తుంది అని. చిరు కంచెలన్నీ మటుమాయమే, రుచి పవనాలన్నీ ఇక చేరువే, మలుపుల ఋతువాయే మది తనువుల వసమాయే, సారా సారా లవ్లీ తారా నువ్వు నేను వేరా. ఇది ఫస్ట్ సాంగ్ ఇందులో. వావ్, బ్యూటిఫుల్. అండ్ యా, యాక్చువల్లీ మేము ఈ సినిమా మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఒక బిట్ ఆల్మోస్ట్ 8 times వాడామండి. ఇందాక తను అన్నారు కదా సంస్కృత శ్లోకాలతోనే పాటలా చేసామని. అది అంటే అంటే ఎంత బాగా కనెక్ట్ అయిందంటే అందరికీ ఏ హీరోయిన్ వస్తే అది పెట్టుడే ఇక ఫుల్ ఎలివేట్ అయ్యేదనమాట. అరే మస్తుంది కార్తీక్, ఇది వాడదాం సినిమా మొత్తంలో. మీకు కూడా అద్భుతంగా ఇష్టం ఆర్ఆర్ అంటే. యాక్చువల్లీ తను విజువల్ జూలే అనమాట మా టెక్నీషియన్స్ ఎవరు కూడా. సో ఆ హీరో ఆర్ఆర్ కంపోజ్ చేస్తున్నప్పుడు ఇక్కడే ఉన్నారు మా వరుణ్ అండ్ రామ్ అందరు కూడా విఖ్యాత్. సో ఆ విజువల్ అంటే ఆ మ్యూజిక్ వస్తున్నప్పుడు ఏదో ఒక పెద్ద స్టార్ కంటే ఏదో పవన్ కళ్యాణ్ గారికి లేకపోతే బాలకృష్ణ గారి ఎంట్రీ ఉన్నట్టు డిజైన్ చేసినాం. అది ఇందాక మీరు విజువల్ చూసి ఉంటారు ఫైటింగ్ సీన్కి మన పవన్ గారికి. అంటే అన్నీ కూడా అట్లా కుదిరినాయి సినిమాకు. గాలి అంటే ఎంత తీసేసినా ఉంటుంది, అది ఒక పుష్పక విమానం లాగా. పవనం అంటే గాలే కదా. ఝాన్సీ గారు పర్ఫెక్ట్. యా కమింగ్ టు లిరిక్స్, యా కృష్ణవేణి గారు రాశారు ఇది. ఇందాక తను ఫస్ట్ మాట్లాడారు కదా తను. సుందర సలలిత హృదయ నవోదిత కువలయ శోభిత మృదురమణి మధుర మనోహర ప్రణయ సుధారస వికసిత కుసుమ పరాగజరి, ఏమైందో మనసే మార్చెను తన వరసే, నా కణులకు నిన్నే సరికొత్తగా చూపేనే, నీ నడకల వెనకే నా అడుగులు కదిలే, తొలిసారిగా చూస్తున్నానా నిన్నటి ఆ నిన్నే. బ్యూటిఫుల్ అసలు. ఇది శక్తిశ్రీ గోపాల్ అని పాడారండి. గుంజుకున్న అమ్మాయి రీసెంట్గా హాయనాడలో పాడారు కదా. అండ్ థర్డ్ సాంగ్ వచ్చేసి రాలే పువ్వ లక్ష్మీశ్రావు అని పాడారు. అండ్ తను రాసింది భువన్. అండ్ ఫోర్త్ సాంగ్ వచ్చేసి సుధీర్ గారు రాశారు. అది అంటే లాస్ట్కు క్లైమాక్స్ అంటే మాకు ఇంటర్వెల్ బ్యాంగ్లో ఆర్ఆర్ మొత్తం అయిపోయాక అక్కడ సాంగ్ ఉంటే బాగుంటుంది అని అన్నారనమాట డైరెక్టర్ గారు. సో మళ్ళీ దాన్ని స్పెషల్గా సుధీర్ గారు మంచి కవి అండి. తను చాలా బుక్స్ కూడా రాస్తారు. రీసెంట్గా ఇప్పుడు రేవంత్ గారు లాంచ్ చేశారు తనది, అండ్ కేసీఆర్ గారు లాంచ్ చేశారు. చాలా చాలా పెద్ద రైటర్ తను, అంటే తను కవిగా బుక్ రైటర్గా అండ్ తను వెరీ ఫేమస్ అనమాట. అండ్ అందరూ కూడా చాలా బాగా రాస్తున్నారు. సో ఇక్కడ యావరేజ్ జస్ట్ పాస్ అని ఉంది, కానీ సినిమాలో తను ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్ అనమాట. సో దాంతో ఏం సాధిస్తారనేది మీరు సినిమాలో చూడాలి. అండ్ చాలా అంటే ఏదో ఒక చిన్నగా ఏదో ఒక కాలేజ్ డ్రామా ఏదో అట్లా తీస్తున్నట్టు కాకుండా అన్నీ బాగా కుదిరినాయి. అంటే లవ్ సీన్స్ కానీ లేకపోతే ఎమోషన్ సీన్స్ కానీ అండ్ ఫైటింగ్ సీక్వెన్సెస్ కానీ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఝాన్సీ గారి ఎపిసోడ్ అయితే ఝాన్సీ గారు రాజీవ్ కనకాల ఎపిసోడ్ చాలా అంటే కలకలు నీళ్ళు వస్తాయి అంటే అంత ఎమోషన్ ఉంది. తను చాలా చాలా బాగుంది. అంటే తను చెప్పేంత కాదు మీ గురించి, ఎందుకంటే మరి చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూసినట్టు మళ్ళీ మీరు ఫీల్ అవుతారు కానీ. సో కొంత సమయం నుంచి చూస్తున్నాం మిమ్మల్ని. అండ్ రాజీవ్ కనకాల ఎవ్రీబడి అండ్ నెయిల్డ్ ఇట్, చాలా చాలా బాగుంది. అండ్ అంటే మేము ఎంత చెప్పినా కూడా సినిమాను మీరు అందరు ఆదరిస్తేనే అందరి టెక్నీషియన్స్కి మంచి పేరు వస్తుంది. శంఖములకు వస్తేనే తీర్థం అవుతుంది అన్నట్టు సినిమా ఆడితేనే ప్రతి టెక్నీషియన్ యొక్క వర్క్ బయటకు వస్తుంది. అంటే సినిమాని ఎంత లేపగలమో అంత లేపినాం మాకున్న స్కిల్స్తోని, మ్యూజిక్తోని కానీ, ఎడిటింగ్తో కానీ, డిఓపి దాంతో కానీ. సో ఇంకా మిగతా అంతా మీ చేతుల్లో ఉంది. సో సెకండ్ అందరూ చూడండి అండ్ సినిమాని హిట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ సినిమా మంచి పేరు వచ్చింది అండ్ ఈ సినిమా కూడా ఆడితే ఇంకా పెద్ద బిగ్ క్యాన్వాస్ మీద ఇంకా చూడాలని ఉంది మిమ్మల్ని. అంటే నాకు ఒకటే అర్థం కాదు, మ్యూజిక్లో పాడి రాసి మ్యూజిక్ చేస్తే ఏమంటారు తెలుసు కదా మిమ్మల్ని, మ్యూజిక్ ఏమంటారు మీకు ఐడియా ఉందా? సంగీతం వాగ్గేయకారులు అంటారు. ఓకే, రాసేవాళ్ళని సాహిత్యం అంటే రాసి పాడి మ్యూజిక్ చేస్తే 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇట్లా యాక్టింగ్ చేసి డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేస్తే ఏమంటారు నాకు మన ఐడియా ఉందా? కృష్ణవేణి గారు అంటారు. రుచి పవనం.
థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అండ్ ఒక్కసారి జస్ట్ క్విక్గా నా మ్యూజిక్ టీం ఎవరైనా ఉంటే జస్ట్ ఒక్కసారి వచ్చి కనబడి జస్ట్ నాకు అంటే చాలా హ్యాపీ, ఎందుకంటే నేను యూఎస్లో ఉన్న లాస్ట్ 1.5 month నుంచి 1 month నుంచి వాళ్ళే ట్రైలర్స్ కానీ టీజర్స్ కానీ అందరూ కూడా ఫోన్లలో కోఆర్డినేట్ చేస్తే చాలా మంచి అవుట్పుట్ వచ్చింది. యూనో ఎవరైనా ఉంటే ఇక్కడ మన వాళ్ళు ఎవరైనా వస్తే ఒక్కసారి జస్ట్ క్విక్గా మ్యూజిక్ టీం విఖ్యాత్ వరుణ్ జస్ట్ వాళ్ళు చాలా అసలు స్టూడియోలో తప్ప బయటికి రారు వాళ్ళు. ఓకే ఒక్కసారి రావే సామి ఒకసారి ఇవాళే రావాలి. మీరు రాలే సాంగ్ ఉంది కదండి ఐటమ్ సాంగ్, తను యాక్చువల్లీ రవి బర్సూర్ అండ్ వాళ్ళ టీంతో వర్క్ చేస్తారు విఖ్యాత్ అని. ఓకే కేజీఎఫ్కి చేశారు, తను సలార్కి చేశారు ఆ అబ్బాయి విఖ్యాత్. నైస్. అండ్ వరుణ్ ఆల్సో చాలా ఫిల్మ్స్ చేశారు మన టీం, తన మ్యూజిక్ టీం అందరూ కూడా. అండ్ ఇంకా కణదీప్ రాలేదు, రాము రాలేదు, అండ్ అందరూ కూడా యాక్చువల్లీ అంటే వీళ్ళందరూ ఒక్క నిమిషం అక్కడ నుంచోండి కదా, మీరు కూడా అంత మంచి హెయిర్ స్టైల్ హెయిర్ కలర్ ఉంది, ఒక్క నిమిషం అన్న కనిపించొచ్చుగా. తెలుగు రాదు అబ్బాయికి, సో మనం ఏది మాట్లాడి నడుస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మై మ్యూజిక్ టీమ్ అండ్ లిరిసిస్ట్ కృష్ణవేణి గారు, సుధీర్ గారు అండ్ శివ అండ్ భువన్ అండ్ సింగర్స్ అందరూ కూడా, లక్ష్మీ శ్రావణి అండ్ అనుదీప్ అండ్ శక్తిశ్రీ గోపాల్ అండ్ పద్మలత అండ్ అఖిల్ చంద్ర కోఆర్డినేట్ చేశారు చెన్నై అండ్ బాంబే సింగర్స్ని. అండ్ నా స్టూడియో టీమ్కి, మ్యూజిక్ టీమ్కి, సినిమా టీం అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అంతే ఇంకా మీరు అంటే 3 daysలో ఆల్మోస్ట్ ఒక పాట 1 million రీచ్ అయింది, ఇంకొక పాట 500,000 రీచ్ అయింది. సో ఇట్లానే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి, మీకు మంచి పాటలు ఇస్తాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్. లిటరలీ అనర్గళంగా, అంటే మీరు జెట్లాగ్ అన్నారు కానీ ల్యాగ్ అయితే ఎక్కడ లేదు మీ స్పీచ్లో, పర్ఫెక్ట్. అబ్బా ఈ ఒక్క మాటతో నేను వేరే వాళ్ళకి మైక్ ఇచ్చేద్దాం అనుకున్నా. ఇప్పుడు బ్యూటిఫుల్ గార్జియస్ స్నేహ విల్ స్పీక్. స్నేహ ఆపి బోలియే. ఎవరో ఇక్కడ కండిషన్ సప్లై అంటున్నారు, తెలుగే అని. అందరికీ నమస్కారం ఎవ్రీవన్. సో ట్రైలర్ మీకు నచ్చందాని అస్సిస్తున్నాను. తెలుగు నేర్పించింది మీరే కదా? ఇస్ ఇట్ రైట్? నో. యా పర్ఫెక్ట్ స్నేహ. సో థ్యాంక్ యూ సో మచ్ that you all guys are here. We are so grateful, and I am so blessed to be here tonight. And I would like to thank my entire team, my super talented director, producer, writer, my co-actor Pavan Garu, and beautiful Sahiba Garu, and my co-star all the entire team, the experienced actors. I would like to thank our DOP Sajesh Garu, our music director Karthik Garu, and our choreographer Raj Garu, and the entire team. And also I would like to thank my family, my whole family, my mom, dad, and my Didi, Jiju, Ashmeet, Himanshu. Thank you so much guys for supporting me. And I hope guys you all like the movie, our movie Average Student Nani, releasing on 2nd of August. Please go watch, with your family, with your friends. And हमें बहुत सारा प्यार दीजिए प्लीज़. Bye bye. Thank you. Thank you Sneha. Thank you so much and wish you good luck. Now Sahiba will speak. Come Sahiba. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? So how did you all like the trailer? Superb, yeah. I'm really happy to see that. I'm really excited for that. And I'm overwhelmed right now again. This film is really special for me. It's my first Tollywood film. And thank you all for joining us here and making it even more special. This is like a dream come true for me. And all the credit goes to our multi-talented director, producer, writer, co-actor, Pavan Garu,
for having this faith in me and introducing me to this world of cinema. Forever grateful for this. And our DOP sir, Sajish sir, for making us look so beautiful, for putting everything together. Karthik sir, for such a great, beautiful music in the film. And to our entire cast and crew for being there and being so supportive. Please guys, show us some love. Our film is releasing on 2nd August. Average Student Nani. Cinema theatre lo chudandi. Enjoy chestara. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సాహిబా. బ్యూటిఫుల్, చాలా క్యూట్గా అనిపించింది ఆ స్పీచ్. అండ్ విష్ యూ గుడ్ లక్. నవ్ మోస్ట్ టాలెంటెడ్ యాంకర్, యాక్టర్ ఝాన్సీకి చేస్తున్నాను మైక్ నేను. హలో అండి, అందరికీ నమస్కారం. చాలా రోజులైంది నేను అసలు ఒక స్టేజ్ మీదకి ఎక్కి మైక్ పట్టుకుని మాట్లాడడం, అది కూడా ఒక సినిమా ప్రమోషన్కి మాట్లాడడం చాలా రోజులైంది. ఆగస్ట్ మొదలైతే యావరేజ్ స్టూడెంట్ నాని 2వ తారీఖు తోటి రిలీజ్ స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ విషింగ్ ది ఎంటైర్ టీమ్ వెరీ 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 ఎంత కష్టపడి సినిమాలు చేస్తామో మనకు అందరికీ తెలుసు కాబట్టి ఆ సినిమా అంత బాగా బ్లెస్ చేయాలని కోరుకుంటూ ఐ విష్ యావరేజ్ స్టూడెంట్ నాని చాలా చక్కటి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నాను. ఆగస్ట్ 2 నానితో మొదలు పెడితే ఆ తర్వాత డబుల్ స్మార్ట్, మిస్టర్ బచ్చన్, ఇలా పెద్ద పెద్ద సినిమాల్లో పెద్ద రోల్స్, అన్ని రకాల రోల్స్ ఉన్నా కూడా నేను ఐ చోస్ టు బీ హియర్ టుడే ఫర్ వన్ పర్సన్, పవన్. టుడే ఐ థాట్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు టాక్ అబౌట్ దిస్ ప్రొడక్షన్. ఈ పాత్ర ఒక సాధారణమైన యావరేజ్ స్టూడెంట్ నాని ఎంత యావరేజో చదువులో ఇలాగే బిహేవ్ చేయొచ్చు, రొమాంటిక్ రిలేషన్షిప్స్లో ఇలాగే బిహేవ్ చేయొచ్చు, అల్లరి తగాదాల్లో చిలిపిగా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు అలాగే బిహేవ్ చేయొచ్చు. కానీ ఆ యావరేజ్ స్టూడెంట్ నాని తల్లులు కూడా ఇలాగే ఉంటారు. ఆ ప్రతి తల్లికి కూడా తన నానిది తప్పు లేదు అనే నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకమే నానీల్ని నడిపిస్తుంది. ఆ తల్లి యొక్క నమ్మకం, ఆ తల్లి యొక్క ప్రేమ ఒక్క ఫోన్ కాల్లో పవన్ హ్యాడ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ, లైక్ వై హీ వాంటెడ్ మీ యాజ్ అన్ యాక్టర్ దేర్. నేను ఎంతసేపటికి ఈ మధ్యకాలంలో గీతకి స్టేజ్ ఇచ్చేసి పెద్ద తెర మీద ఉన్నాను కాబట్టి పాత్రకి నేనేం తీసుకురాగలను అని ఆలోచిస్తాను. ఆ పాత్రకి నేనేం తీసుకురాగలను, నాని తల్లిగా నేనేం తీసుకురాగలను అని ఆలోచిస్తే ఐ హ్యావ్ టు బిలీవ్ ఇన్ నాని. ఎగ్జాక్ట్లీ ఒక పాత్ర తల్లి ఎలా బిహేవ్ చేసిందో నేను ఈరోజు ఒక కో యాక్టర్గా అస్సలు కాన్ఫిడెంట్గా కనిపించిన ఈ పవన్ని ఎలా బిలీవ్ చేయాలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను నేను. ఫోన్లో ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడాడో ఈ పిల్లోడు, సెట్లోకి వచ్చిన తర్వాత హీ డిడ్ నాట్ లుక్ కాన్ఫిడెంట్ అట్ ఆల్. హీ వాజ్ లుకింగ్ యావరేజ్. సో ఇంకెవరున్నారయ్యా అని చూస్తే met Sajesh on the set. I said, okay, ఇక్కడ బలం ఉంది. హీ ఫౌండ్ ది రైట్ టీమ్. ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాడు, తనే డైరెక్ట్ చేస్తూ తనే ప్రొడ్యూస్ చేస్తూ యాక్షన్ చెప్పుకుని ఒక లీడ్ రోల్లో, అది కూడా కన్ఫ్యూజ్డ్ నాని క్యారెక్టర్లో హౌ ఈజ్ ఈ గోయింగ్ టు మేనేజ్ అని నాకు కొంచెం ఒక ఫస్ట్ ఫ్యూ డేస్ వేవరింగ్, ఫస్ట్ డేనే వేవరింగ్ అనిపించింది. దెన్ ఐ అండర్స్టూడ్ దిస్ బాయ్ హ్యాస్ కన్విక్షన్, బిలీఫ్ ఉంది. తన రైటింగ్ మీద, తను చెప్పాలి అనుకుంటున్నటువంటి ఒక పాయింట్ మీద చాలా గట్టి పట్టు ఉంది. మీకు కనిపించవచ్చు ఈ హాట్ సీన్స్లో, చాలా రొమాంటిక్ సీన్స్లో కొంచెం ఎక్స్ప్లిసిట్గా చూపించబడినటువంటి సన్నివేశాలు ఉన్నాయి. దీనికేంటి ఝాన్సీ వచ్చి ఇంత నుంచుని ప్రమోట్ చేస్తుంది అనిపించవచ్చు. నో, మీరు సినిమా చూడండి. ఈ సినిమా చూసిన తర్వాత మీ మనసులో యావరేజ్ స్టూడెంట్ నాని మీద ఉన్నటువంటి ఫస్ట్ ఏర్పడిన అభిప్రాయం మారిపోతుంది. దట్స్ వాట్ ఎవ్రీబడి హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ ఒపీనియన్ ఆన్ పవన్, which will ultimately change, and I wish it turns out into a ticket and then it turns out into a view. And I wish the entire team, Karthik, wonderful music here, beautiful songs, and these absolutely gorgeous ladies, you have done a fabulous job. అంటే ఇంత అందమైన అమ్మాయిలు కనిపించినప్పుడు మా నాని పక్కకి తప్పుకుంటూ ఉండాలి, చాలా మొహమాట పడుతూ ఉండాలి లెక్క ప్రకారం. బట్ హీస్ డన్ అ గ్రేట్ జాబ్. డాన్స్ కానివ్వండి, యాక్టింగ్ కానివ్వండి, హీస్ డన్ అ వెరీ గుడ్ జాబ్. అంటే ఫస్ట్ టైం యాక్టర్గా కూడా తను ఒక ఫస్ట్ టైం లీడ్ రోల్ చేస్తూ చాలా బరువు బాధ్యతలు మొయ్యాలి కదా. ఒక హీరో పాత్ర మొయ్యాలంటే చాలా బరువు బాధ్యతలు మొయ్యాలి. అవన్నీ కూడా చాలా తేలిగ్గా చేస్తాడు. బికాజ్ హీ వాంటెడ్ టు బీ అన్ యావరేజ్ పర్సన్.
హీ డజంట్ వాంట్ టు లుక్ లైక్ వన్ పెద్ద స్టార్లకు కనిపించాలని తపన పడలేదు. అండ్ దట్స్ వాట్ అట్రాక్టెడ్ మీ. అండ్ ఐ సెడ్ నాని అనే ఈ సినిమా, నాని అనే ఈ తపన, ఒక పట్టుదల అందరి వరకు తీసుకురావాలని ఈరోజు నేను ఐ థాట్ ఐ విల్ కమ్ స్టాండ్ హియర్ అండ్ టాక్ అబౌట్ పవన్. పవన్, ఆల్ ది బెస్ట్ యూ నాన్న, అండ్ మే గాడ్ బ్లెస్ యూ మోర్. ఒక సినిమా డైరెక్ట్ చేయడం ఎంత కష్టమో మనకు తెలుసు, ఒక సినిమాలో యాక్ట్ చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఆ సినిమాని నిర్మించి ఈ బాధ్యతలన్నీ చేసి పీవీఆర్ ఐనాక్స్ రిలీజ్ ద్వారా మనందరి ముందుకు తీసుకురావడం అది నెక్స్ట్ లెవెల్. అండ్ ఇట్స్ అన్ అచీవ్మెంట్ ఇన్ ఇట్స్ ఓన్ సెల్ఫ్. Believe in the content. Believe in the content. Just don't go by it. All the media friends here, I know that we are here. నేను స్టేజ్ మీద నుంచి యాంకరింగ్ చేసిన రోజుల్లో ఏ సినిమా అయినా సరే చెప్పాలి కాబట్టి చెప్పేసేదాన్ని. బట్ టుడే ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ మై హార్ట్. ఐ వాంట్ యావరేజ్ స్టూడెంట్ నాని. మీరు యావరేజ్గా చూసినా పర్వాలేదు, హృదయంతో చూసేసేయండి. బ్యూటిఫుల్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ మంచి సినిమాకి. అండ్ అలాగే ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అనుదీప్ దేవ్ వారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్, అఫ్ కోర్స్ ఇప్పుడు కమిటీ కుర్రోళ్ళు వస్తుందన్నమాట అదర్ కొట్టడానికి. అండ్ హనుమాన్తో తను చాలా మంచి హిట్ని అందుకోవడం జరిగింది యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా. అండ్ కమిటీ కుర్రాళ్ళకు కూడా మ్యూజిక్ డైరెక్టర్గా పాటలు అదిరాను రీసెంట్గా కలుసుకున్నాం అనమాట. అండ్ అలాగే రాము, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని కూడా వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. ఆఫ్టర్ సెకండ్ మీ హ్యాండ్లోకి నేను మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అనేది. ఎస్, అంతే, ఇంకా అయిపోయింది, మీరు ఆఖరిలో వచ్చారు కాబట్టి ముందుగా మైక్ ఇస్తున్నాం. వెరీ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. కార్తిక్ నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్. సో విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ చాలా బ్యూటిఫుల్ సాంగ్ పాడాను. మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత కూడా మొట్టమొదటిగా కార్తిక్ ఇంకా నన్ను ఎవరు పాడిస్తారు అనుకున్నాను. బట్ కార్తిక్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ. అండ్ డైరెక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ చూసింగ్ మీ. అండ్ విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఒక లైన్ పాడమని అడుగుతున్నారు. హీరోయిన్ అడిగినప్పుడు, ఎంత బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అడిగినప్పుడు నో చెప్పలేము. సారా సారా లవ్లీ తారా, నువ్వు నేను వేరా, నాలో ప్యారా నీలో చేరా, మనసే కలిసే తీరా, చిరుకంచెలన్నీ మటుమాయమే, రుచి పవనాలన్నీ ఇక చేరువే, మలుపుల ఋతువాయే, మది తనువుల వశమాయే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ మెన్షన్ రాము, తను అద్భుతంగా మిక్స్ మాస్టర్ చేశారు మన ప్రాజెక్ట్ మొత్తం ఎవ్రీథింగ్. రాము ఒక ముక్క అంటే నాకు టైం తీసుకుంటున్నాడే చూడండి మన మ్యూజిక్ టీం అనమాట. నాకు పర్సనల్గా అందరికీ అప్పుడు నాకు చెప్పే అవకాశం రాలేదు. సో ఈ స్టేజ్ ముఖంగా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. జస్ట్ ప్లీజ్ రాము, మాట్లాడట్లేదా మీరు? ఆల్ ద వెరీ బెస్ట్ టీమ్. మా వాళ్ళు క్యాప్చర్ చేయడానికి కొంచెం కష్టపడ్డారు కానీ బట్ ఓకే. అండ్ స్పెషల్ మెన్షన్ టీ సిరీస్ వాళ్ళు ఆడియో రిలీజ్ చేశారు. ఐ థింక్ లైవ్లో కూడా వస్తుంది. అండ్ రాజ్ హర్వాణి గారికి స్పెషల్ మెన్షన్. అండ్ అలానే మీరు ట్రైలర్ కూడా రిలీజ్ అయింది కదా ఈరోజు, అఫీషియల్గా రిలీజ్ అయింది కదా. అండ్ యూట్యూబ్లో ట్రైలర్ కూడా రిలీజ్ అయింది, ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ రాజ్ హర్వాణి గారు రాలేదు, బట్ యూనో అడిగిన వెంటనే టీ సిరీస్ వాళ్ళు పాటలు నచ్చి వెంటనే రిలీజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ కార్తీక్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జనరలీ అంటాం కదా, ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కమ్ హీరో ఇలా మాట్లాడుతున్నాం. కాకపోతే మనం 5th నుంచి 10th వరకు అన్ని సబ్జెక్టులు చదువుతాం అనమాట. యావరేజ్ స్టూడెంట్స్ కొన్ని సబ్జెక్టులో మాత్రం కొన్ని మార్క్స్ తెచ్చుకొని, కొన్ని సబ్జెక్టులో ఎక్స్ట్రాడినరీ మార్క్స్ తెచ్చుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది అన్ని సబ్జెక్ట్స్లో మార్క్ తెచ్చుకుంటారు. సో డెఫినెట్గా తను ప్రొడ్యూసర్గా అండ్ డైరెక్టర్గా, యాక్టర్గా సూపర్గా తన బాధ్యతలు నిర్వర్తించి ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు అనమాట. అఫ్ కోర్స్ పవన్ అంటే గాలి, సక్సెస్ గాలి. ఆగస్ట్ 2వ తారీఖున మీ వైపు వీయాలి అని, అంటే వీచాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో పవన్ కుమార్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అమ్మాయిలు పొడుగ్గా బాగున్నారు కదా, అది యాదృచ్ఛికంగా అయినది కాదు. తీసుకునేప్పుడే స్పెసిఫిక్గా క్రైటీరియా ఉంది యాక్చువల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఝాన్సీ మ్యామ్, థ్యాంక్స్ అలాట్ మ్యామ్. మీరు చాలా దూరం వచ్చారు. ఇట్ వాస్ రియలీ నైస్. మీరు వచ్చి ఎంతసేపు నుంచి 4 మాటలు రియలీ, ఎస్పెషల్లీ మాలాంటి స్మాల్ అండ్ క్యూట్ మూవీస్కి
ఇట్స్ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ. అండ్ సో ఈ సినిమా ఫస్ట్ స్క్రీన్ ప్లే ఇంచుమించు 5th వర్షన్ వచ్చిన తర్వాత నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి 20 minutes నరేషన్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అరే బావా ఈ సినిమా నేనే రైట్ చేశాను, డైరెక్ట్ కూడా చేస్తున్నాను, ప్రొడ్యూసర్ కూడా నేనే, మంచి రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి, లీడ్ యాక్టర్ కూడా నేనే చేద్దాం అంటున్నాను అంటే మన వాళ్ళు రే వెళ్ళిపో డోర్ వేసి వెనక్కి చూడకు. సో ఐ కెన్ అండర్స్టాండ్ మన క్లోజ్ ఫ్రెండ్స్ ఇలా అన్నారంటే మీరు కూడా చాలా అనొచ్చు ఈడే రైటింగ్, ఈడే డైరెక్టింగ్, ఈడే ప్రొడ్యూసింగ్, ఈడే యాక్టింగ్ అని. బట్ నేనే అలా అనుకోలేదండి క్యాస్టింగ్ ఇలాగా. సో సబ్జెక్ట్ ఒక 2.5 years వర్క్ చేసింది ఆ స్క్రీన్ ప్లే. న్యాచురల్గా నేను క్యారెక్టర్స్ కొంచెం స్పెసిఫిక్గా నేను కొంతమంది అనుకున్నా, ఎస్పెషల్లీ మదర్ అంటే ఝాన్సీ గారు, ఫాదర్ అంటే రాజీవ్ కనకాల గారు. ఐఎమ్ రియల్ థ్యాంక్ఫుల్ దట్ వాళ్ళు నాకు వచ్చారు. సో అలాగే క్యాస్టింగ్ కూడా ఎవ్రీవన్ యాప్ట్ ఉన్న వాళ్ళే పెట్టాను. ఇట్స్ నాట్ లైక్ ఈ వీళ్ళ కోసం రాసుకున్న ఇదని కాదు. నేను జనరల్గా స్క్రీన్ ప్లే రాసుకున్న తర్వాత క్యాస్టింగ్ చేస్తాను. సో కమింగ్ టు దిస్ మూవీ, మనం జనరల్గా కాలేజీలో చూస్తుంటాం కొంతమంది స్టూడెంట్స్ చాలా సాదాసీదాగా ఉంటారు. వాళ్ళకి పెద్ద కోరికలు ఉండవు, పెద్ద టాలెంట్స్ కూడా ఉండవు, చదువులు ఉండవు, స్పోర్ట్స్ ఉండవు, అమ్మాయిలు కూడా పట్టించుకోరు. కానీ ఒక ఉబలాటం, అందరితో మాట్లాడాలి, రికగ్నిషన్ కావాలి అలా చెప్పి అటెన్షన్ డెఫిసిట్ కాదు. కాలేజ్ నుంచి ఉండే ఒక కొంచెం ఆ ఇది ఉంటుంది, క్యూరియాసిటీ. బట్ వెన్ యూ సీ వీడికి అందరినీ డామినేట్ చేసి ఏదో ఆల్ఫా మేల్ టైప్ క్యారెక్టర్ కాదు. ఇలాంటి క్యారెక్టర్ మనం చాలా చూస్తుంటాం కాలేజ్లో. ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది, ఒక జెన్యూన్ క్యారెక్టర్ ఉంటుంది. దట్ ఈస్ నాని, దట్ ఈస్ మన యావరేజ్ స్టూడెంట్ నాని ఇక్కడ. దట్ వాస్ వాట్ ఐ వాస్ ట్రైంగ్ టు షో ఇన్ ద హోల్ మూవీ, ఆ క్యారెక్టరేషన్ కూడా. అండ్ సినిమాలో కూడా చూడండి మనకు ఫీలింగ్ సొసైటీలో స్టూడెంట్స్కి ఏముంది, లైఫ్లో ఫుల్ ఎంజాయ్ చేస్తారు, ఆ ఫేస్ అంతా ఇట్స్ జస్ట్ చదువుకోవడం మామూలుగానే, అంతా కాలేజ్ అంతా ఫన్నీ కదా, చిల్ కదని. బట్ యాక్చువల్లీ నేను చెప్పాలంటే ఆ ఫేస్ చాలా ఛాలెంజింగ్ అండి, చాలా టర్బులెన్స్ ఉంటుంది. ఆ టర్బులెన్స్ జస్ట్ వాళ్ళకే కాదు, ఈవెన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా టర్బులెన్స్ అంటే చూడండి, అమ్మా నాన్న వాళ్ళ పిల్లలు ఎస్పెషల్లీ కాలేజ్ పాస్ అవుతున్నప్పుడు ఒక సార్ట్ ఆఫ్ ఫ్రిక్షన్ వస్తూ ఉంటుంది. అది వెరీ న్యాచురల్, ఇన్ఎవిటబుల్, అది చాలా డిస్టర్బ్గా ఉంటారు. అది దాటితేనే ఫ్యామిలీ కూడా చాలా అందంగా ఉంటుంది. సో నేను ఆ పాయింట్స్ కూడా సినిమాలో చూపించాను. దీంట్లో మా మదర్ రోల్ ఝాన్సీ గారు చేసింది, కానీ రాజీవ్ కనకాల్గా చేసిన ఫాదర్ రోల్ చాలా న్యాచురల్గా ఉంటాయి. వాళ్ళిద్దరి మధ్యన ఎస్పెషల్లీ వెరీ ఫస్ట్ బిగినింగ్ 10 minutes కొన్ని సీన్స్ వస్తాయి, ఇంటెన్స్ సీన్స్ ఉంటాయి. దాంట్లో ఫాదర్ సన్ వాళ్ళ అన్ని డైలాగ్స్ అంటే నిజంగా మనం చాలా వరకు నాన్నగారితో అంతలా కమ్యూనికేట్ చేయం, మాట్లాడడం. సో ఐ ట్రై టు షో దట్ నిజంగా అలా అన్నప్పుడు అఫ్ కోర్స్ మై డియర్ ఫాదర్స్ ఆఫ్ సొసైటీ మీరు ఫీల్ అయిపోకండి, వాడికి పే ఆఫ్ ఉంటుంది తర్వాత సినిమాలో. ఓకే, ఎస్. టాకింగ్ అబౌట్ ది గర్ల్స్, నేను స్క్రీన్ ప్లే రాసుకున్న తర్వాత ఇంకా 1 monthలో ప్రీ ప్రొడక్షన్ వెళ్ళిపోతున్నప్పుడు మొత్తం ఒకసారి మళ్ళీ చదువుకున్నాను. సినిమా టైటిల్ అప్పుడే లాక్ చేశాను, యావరేజ్ స్టూడెంట్ నాని అని. సో బాగా ఐ ఫీల్ గుడ్, మామ నేనే నాని, ఇది నాని, ఇది హీరోయిన్స్, మొత్తం డామినేట్ చేసి పాడేద్దాం. ఇంకా ఐ వాస్ వెరీ ఖుష్. సో షూటింగ్ అయిపోయింది, కింద మీద దొల్లేసి ఇది చేస్తాం. ఇంకా రషెస్ చూసుకుంటూ రఫ్ కట్ చూసుకుంటాం కదా 8 స్పీడ్లో, చూసి ఐ వాజ్ జస్ట్ షాక్డ్. వాట్ జస్ట్ హ్యాపెన్ బ్రో? అమ్మాయిలు నాని, అమ్మాయిలు నాని అంటే ఈ స్నేహ గారు, సాయిబా గారు కనీసం ఈ నానిగాడే రైటరు, ఈడే ప్రొడ్యూసరు, ఈడే డైరెక్టర్, ఈడే లీడ్ యాక్టర్ కూడా ఎక్కడా జాలి పడలేదు, తొక్కి పడేశారు అసలు. కనీసం ఓకే గ్లామర్ వదిలేండి, అక్కడ మన వీక్, కనీసం యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ, అరే ఎమోషనల్ సీన్స్, వీళ్ళకి భాష కూడా రాదు, భాష కూడా నేర్చేసుకుని మెమరైజ్ చేసేసుకుని సెట్లు కంప్లీట్ చేసి మొత్తం డామినేట్ చేసి పాడేశారండి. అఫ్కోర్స్ జస్ట్ కిడింగ్ అండి. యాజ్ అ డైరెక్టర్ నేను చాలా హ్యాపీ, వాళ్ళ ఆ రోల్ని అంతలా డైజెస్ట్ చేసుకుని అంతలా పర్ఫామ్ చేశారని. ఈవెన్ సీన్స్ కూడా అన్నీ మెమరైజ్ చేసుకున్నారు.
కాకపోతే యూనో యాజ్ అన్ యాక్టర్ కొంచెం ఆ ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఈయన మన ఫ్రెండ్లో కనపట్లేదు, అందరూ ఇలా కనపడుతున్నారు, జస్ట్ ఇన్సెక్యూరిటీ అంతే. ఎస్పెషల్లీ ఈ స్నేహ గారికి, సాయిబా గారికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. బికాస్ ఇంటిమేట్ సీన్స్ చాలా అన్కంఫర్టబుల్ అండి, చాలా అన్కంఫర్టబుల్. నో మ్యాటర్ ఎంత కెమిస్ట్రీ ఉన్నా. అండ్ మాకు జీరో కెమిస్ట్రీ, ఎప్పుడు కూర్చొని కాఫీ కూడా తాగలేదు. అలాంటిది అక్కడ అలాంటి సీన్స్ చేయడం అంటే సో ఇట్స్ లాట్ ఆఫ్ అన్కంఫర్ట్. బట్ స్టిల్ వీళ్ళు ఏ రోజున సపోజ్ అన్నారనుకోండి, పవన్ నాకు ఈ సీన్ కంఫర్టబుల్ లేదంటే నేనేం చేయలేను. నేను ఓడికోల్ అన్కంఫర్టబుల్గా కూడా ఫోర్స్ చేసే టైప్ ఫిల్మ్ మేకర్ కాదు నేను. బట్ దే నెవర్, వాళ్ళు ఎప్పుడు అనలేదు, మాట కూడా అనలేదు. దే రియలీ డిడ్ ఇట్ సో ప్రొఫెషనల్లీ. వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఏమైనా అనుంటే నాకు మొత్తం ఆ సీన్స్ కూడా డైల్యూట్ అయిపోయాయి. నేను యాక్చువల్లీ అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం. ఐ మీన్ అమ్మాయిలంటే చాలా గౌరవం, గౌరవం గౌరవం ప్లీజ్ రాంగ్ రా. సో నేను కాస్ట్యూమ్స్, శ్రేయ గారి కాస్ట్యూమ్స్ కానీ ఆ టచ్అప్ కానీ స్పెషల్ కేర్ తీసుకుని వాళ్ళని బాగా చూపించడం ట్రై చేశాను. సో ఈవెన్ ఆ రొమాంటిక్ సీన్స్ కూడా ఇట్స్ లైక్ మనం నిజంగా ఫీల్ అయ్యి ఈవెన్ అమ్మాయిలు కూడా చూడాలి ఆ మ్యూజిక్కి. కార్తిక్ ఎస్పెషల్ ఐ నో హీస్ బ్యాక్గ్రౌండ్స్ నాకు షార్ట్ ఫిల్మ్ డేస్ నుంచి తెలుసు కాబట్టి ఇలా అందమైన అమ్మాయిలు మంచి ఆయుష్ లాంటి సినిమాలు ఇస్తే ఇంకా కార్తిక్ రెచ్చిపోతాడని నాకు తెలుసు. సో దానికి తగ్గట్టు ఉంటాయి, మీరు డీటెయిల్లో చూసినప్పుడు చాలా బాగుంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫస్ట్ కిస్, ఇక్కడ అందరూ తెలిసే కదా. యా, సో సినిమాలో చూడండి, మనం కాలేజ్లో మన ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు ఫస్ట్ కిస్ అంటే బ్రో ఇట్స్ గోన్ బి వెరీ స్పెషల్ మ్యాన్, ఇట్స్ గోన్ రాక్ మ్యాన్, యూ హ్యావ్ నో ఐడియా మ్యాన్, యూ హ్యావ్ టు టేక్ సో మచ్ కేర్ మ్యాన్, యూ హ్యావ్ టు బీ జెంటిల్ అని చాలా రెచ్చిపోతారు మన వాళ్ళు, హైప్ చేస్తుంటారు. యాక్చువల్లీ అదంతా నిజం. ఫస్ట్ కిస్ ఇస్ వెరీ స్పెషల్, ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. సో నేను స్క్రీన్ ప్లే రాసుకున్నప్పుడు కూడా అది క్యాప్చర్ చేయడానికి ఇన్ డీటెయిల్ రాసుకున్నాను. సో మీరు అన్నట్టు చాలామంది అనుకుంటున్నారు టీజర్ ట్రైలర్లో ఏదో ఇది ఉందని, బట్ ఇట్స్ వెరీ సెన్షువల్, షార్ట్ ఇన్ వెరీ సాజిష్ cinematography, and the way I explained him everything, the girls also, Sneha garu, Saiba garu. So I hope and you will really enjoy those scenes. You'll feel ante first kiss అయిపోయిన వాళ్ళు ఆ మూమెంట్స్ వెంటనే వస్తాయి, లేని వాళ్ళు ఆ ఫ్యూచర్లో ఆ మూమెంట్స్ గురించి తెలుసుకుంటారు. సో యా, సో ఈ సినిమా ప్రోమో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఐ మీన్ లిరికల్ వీడియోస్, టీజర్ అని చాలామంది మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అందులో కొంతమంది శ్రేయాభిలాషులు కూడా కొన్ని ఆన్ముత్యాలు లాంటి రాశారు సోషల్ మీడియాలో. 2 సేవ్ చేసుకున్నాను జస్ట్ ఫర్ ఫన్. ఇదెవరో అక్కయ్య రాశారు, అరే నో జస్ట్ ఫర్ ఫన్. ఈ పవన్ గారు మంచి రసికుడిలా ఉన్నాడు, రసికుడు. టాలీవుడ్ గ్లోబల్ స్టార్లను తయారు చేస్తుంటే వీడు మన తెలుగు కల్చర్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. నేను రసికుడు, భ్రష్టు అంట. ఏమండి అవన్నీ ఇక్కడ నేను ఒకటి యాడ్ చేయాలి, తప్పదు. ఐఎమ్ సారీ ఫర్ జాటింగ్ ఇన్. అంటే ప్రతి పుస్తకాన్ని మనం అట్టతోనే జడ్జ్ చేయకూడదండి. కనిపించేటువంటి ప్రతి షాట్ని కూడా దాని తాలూకా ప్రభావం ఏంటో తెలియకుండా మాట్లాడకూడదు. ఆ కమెంట్కి మాట. రెండోది, పవన్ యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదంటే, అక్కడ అదే షాట్ అక్కడ వస్తుంటే ఇక్కడ కింద కూర్చుని నలిగిపోతూ ఉంటాడు, ఇలా తిరిగిపోతూ ఉంటాడు. తన హీరోయిన్లని పేరు పెట్టి సాయిబా గారు, స్నేహ గారు, దివ్య గారు అని మాత్రమే పిలుస్తారు. ఆయనకి ఆడవాళ్ళంటే విపరీతమైన గౌరవం, రెస్పెక్ట్. ఈరోజు తను డైరెక్టర్గా చూపించాలనుకున్నటువంటి కొన్ని ఎమోషన్స్ని తెరపై చూపించారే తప్ప భ్రష్టు పట్టించడానికి కాదు. ఐఎమ్ హియర్ విత్ యు మై సన్. థ్యాంక్ యూ. అదే అండి, ఒకటి చదివారు. ఎస్, నాకు లైక్ ఐ సెడ్, నేను ఆడవాళ్ళని చాలా గౌరవం చూపిస్తానండి. ఈవెన్ నా లాస్ట్ మూవీ మెరిసే చూస్తే మీకు అర్థమవుతుంది. సో మీరు దయచేసి ఈ మూవీ కూడా చూసినప్పుడు యూల్ జస్ట్ సీ, నేను చాలా అందంగా చూపించాను వాళ్ళు తప్ప ఎక్కడ శృతి మించలేదు. ఇది సెకండ్ది అవుట్ ఆఫ్ స్టేట్, హిందీ మే లిఖా హై భయ్యా. క్రేజీ. ఇది చదవాలంటే నాకే కొంచెం భయంగా ఉంది.
వద్దులేండి, ఇది నాకే. ये बंदर के लिए इतने खूबसूरत दो लड़की क्योंकि बंदर के पास पैसे है, क्योंकि बंदर के पास पैसे है. ట్రాన్స్లేషన్, ఈ కోతిగాడికి ఇద్దరు అందమైన అమ్మాయిలు, ఎందుకంటే ఈ కోతి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి. థ్యాంక్ యూ. అరే భయ్యా మేరే పాస్, ఓకే తెలుగులో చెబుతాం. నా దగ్గర డబ్బులు ఉంటే ఇలా ఇంత మంచి ఈవెంట్లో ఒక 500 రూపాయలు షర్ట్ వేసుకుంటానా? ఇంకా పాకెట్లో ఫోన్ కూడా ఈఎంఐలో ఉంది భయ్యా. సో వి కమ్ ఆల్ దిస్ వే అండి. సినిమాలో ఇంట్రెస్ట్ వేరే వేరే ఫీల్డ్స్ నుంచి వస్తున్నాం, అవుట్ సైడర్స్, జస్ట్ టు ఎంటర్టైన్ ఆడియన్స్ ఇన్ ఎ వెరీ సెన్సిబుల్ వే. సో మా సినిమాలో మన సినిమాకి మన తెలుగు అడ్రస్, అండ్ మాస్లో కూడా మనం చాలా క్లాసీగా గ్రేస్ చూపిస్తాం. సో దట్స్ వాట్ ఐ ట్రైడ్. ఈ సినిమాలో కూడా నేను అదే చూపించాను అందరినీ. ఈవెన్ మన డిఓపి గారు సాయిష్ గారి కానీ, కార్తిక్ గారి మ్యూజిక్ కానీ, స్నేహ గారు, సాయిబాబా గారి వర్క్ కానీ, నాకు ఎస్పెషలీ ఈ ఝాన్సీ గారు, రాజీవ్ గారు వాళ్ళు ఇచ్చిన సపోర్ట్, ఇట్ రియలీ వర్క్ వండర్స్ ఫర్ మీ. నాకు వాళ్ళు చాలా హెల్ప్ చేశారు ఆన్ ద సెట్స్, టైంకి, ఆన్ స్కెడ్యూల్, ఎవ్రీథింగ్ స్మూత్గా వెళ్ళిపోయింది. సో August 2nd మీ దగ్గర ఉన్న థియేటర్స్కి వస్తున్నాం, తప్పకుండా చూడండి. అలాగే నేను రాసేప్పుడే అనుకున్నాను థియేటర్కి వచ్చి అరిచేలా ఉండాలి సినిమా అని. ఫ్రెండ్స్తో బంక్ కొట్టించినప్పుడు చొక్కాలు చింపించుకోవచ్చు, రెచ్చిపోదాం, అడుగుదాం, ఎంజాయ్ చేద్దాం, మెయిన్గా అది. సో దట్స్ ద పాయింట్. ఎంజాయ్ ద మూవీ అండ్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ పవన్. సో ఎస్, మంచిది అలా మన గురించి ఎవరైనా రాస్తే వాళ్ళు టైం ఇచ్చి, అది ఎలా అయినా కూడా. పైగా మీరు పాన్ ఇండియా కూడా అయిపోయారు, ఇప్పుడు హిందీలో కూడా రాశారు మీ గురించి. మీరు తెలుగులో తీస్తే కూడా అక్కడ వరకు పాకింది. సో ఇది ఇంకా గుడ్ థింగ్ అని చెప్పాలి. బట్ యా, మేము ఈ షోని, అంటే షో అయితే ప్రీ రిలీజ్ అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది, బట్ అఫ్ కోర్స్ ఇది సాగుతూ ఉంటుంది అనమాట. August 2nd మీ ముందుకు వచ్చేస్తున్నాడు ఎవరేజ్ స్టూడెంట్ నాని. సో దానికంటే ముందు అంటే నా మాటలు అయ్యాయి, ఆయన పాటలు విన్నాం. ఆయన పాట మీద మీ ఆట చూస్తే బాగుంటుందని అనుకుంటున్నాం అనమాట. సో దీంతో మేము ఎండ్ చేద్దాం అని అనుకుంటున్నాం. ఒకసారి ప్లే చేయండి అమ్మా. గీత ఇవాళ చాలా బాగా చేసావు. అంటే రోజు చేయనా అక్క? కాదు, ఇవాళ చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చేసావు అక్క. కమింగ్ ఫ్రమ్, అంటే ఇక్కడ నుంచి రావడం అనేది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట, ఝాన్సీ అక్క నుంచి. ఇట్స్ మీన్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో వేదిక మీద ఉన్న వారందరినీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. కాకపోతే హీరో హీరోయిన్ మాత్రం వేదిక మీద ఉండవలసిందిగా. కార్తిక్లో మీలో డాన్స్ సంగీతకారుడు ఏమన్నా ఉంటే స్టెప్, మేము అంతంత పెద్ద పెద్ద స్టెప్పులు కాకుండా దట్స్ వాళ్ళ స్టెప్. ఓకే, ఒకసారి పాట ప్లే చేయండి. మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు ఝాన్సీ అక్కకి అండ్ అందరికీ తెలియజేసుకుంటున్నాము. దీంతో మనం క్లోజ్ చేద్దాము ఇవాళ ఈవెంట్. చోటే చోటే రెడీ అయిపోయింది, లైవ్ వెళ్తుంది. వీ కాంట్ డూ ఎనీథింగ్. అయిపోయింది స్టెప్. యా, ఒక స్టెప్ వేస్తే ఆపేస్తాం. దే ఆర్ రెడీ. కమ్ ఆన్ పవన్. లవ్లీ, థ్యాంక్ యూ సో మచ్. అంతా ఇక్కడే చూసేస్తే అలా డెఫినెట్గా థియేటర్లో చూడాలి, డబ్బులు ఇచ్చి చూడాలి. అంతా ఫ్రీలో దొరకాలంటే కష్టమవుతుంది కాబట్టి సో మనం థియేటర్లో చూడడం. సేవ్ ద డేట్, August 2nd ఎవరేజ్ స్టూడెంట్ నాని వచ్చేస్తున్నాడు. అండ్ చూసి బిగ్గెస్ట్ సక్సెస్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ పవన్ అండ్ ఎంటైర్ టీమ్ అందరికీ కూడా. టుడేస్ ఈవెంట్ బై యువి మీడియా. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. శుభరాత్రి.